చేసాము అనేది. సో ఫస్ట్ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ ఏంటి అంటే ప్లీజ్ స్విచ్ ఆఫ్ యువర్ మొబైల్స్. దయచేసి మీ మొబైల్స్ ఆఫ్ చేసుకోవాలి. ఇట్స్ ఎ లెర్నింగ్ సెషన్ కాబట్టి మీకు కెరీర్ ఉపయోగపడేది అనే ఉద్దేశంతో మా నుంచి ఒక చిన్న రిక్వెస్ట్ అండి. క్లాస్ జరుగుతున్నప్పుడు ఇట్స్ లైక్ ఇట్స్ ఎ క్లాస్, మేమైతే అలాగే రన్ చేస్తాము. సో దయచేసి ఎవరు బయటికి వెళ్ళొద్దు అనేది మా నుంచి ఒక ఫస్ట్ రిక్వెస్ట్. దయచేసి ఒక రిక్వెస్ట్ అండ్ GSTR 9C అనగానే యాక్చువల్గా ఇయర్ ఎండింగ్కి చేసే వర్క్ అండి. అది అందరికీ తెలిసిందే. 24-25 ఫైనాన్షియల్ ఇయర్కి సంబంధించి GSTR 9C మనం 25-26లో ఫైల్ చేయాలి. యాక్చువల్గా అయితే మేము ఎక్స్పెక్ట్ చేసాం ఆగస్టుకి ఓపెన్ అవుతుందేమో అనే ఉద్దేశంతో, ఇంకా అయితే ఓపెన్ అవ్వలేదు 24-25కి సంబంధించి. సో మనకి డ్యూ డేట్ వచ్చి 31st December 2025లో ఫైల్ చేయాలి డ్యూ డేట్ అయితే. సార్ స్టార్ట్ చేసేటప్పుడు ఆల్రెడీ ఎవరికైనా అనేది నా ఉద్దేశం, అందుమించి ఏం లేదు. సో బిజినెస్ ఇంకేం అక్కర్లేదు. ఎందుకంటే ఏ బిజినెస్ చేసే వాళ్ళైనా ఆడిటర్ దగ్గరికి వచ్చినా కన్సల్టెంట్ దగ్గరికి వచ్చినా అన్ని రకాల బిజినెస్ ఆర్గనైజేషన్స్కి మనం సమాధానం అనేది చెప్పాలి. కాబట్టి మన వర్క్ ఈజీగా ఉంటుంది. నేనైతే చెప్తాను, ముందు మనం ఆలోచించుకోవాల్సింది ఏంటి అంటే మనం ట్రేడింగ్లో ఉన్నామా, నాన్ ట్రేడింగ్ అయినా నాన్ ట్రేడింగ్ ఆర్గనైజేషన్ అయినా GST ప్రాసెస్ అయితే ఒకే రకంగా ఉంటుంది, అంతే కదండి. ఎవరికైనా GSTR ఒకటే. నా దగ్గర క్లాసెస్కి వచ్చినప్పుడు చాలా మంది అడుగుతుంటారు, సార్ మా బిజినెస్ని GST చెప్పండి, మా బిజినెస్ GST చెప్పండి అంటే నేను సరే సార్ అంట, అంతే, ఇంకేం మాట్లాడాను. ఎందుకంటే అందరికీ ఒకటే GST, ఎవరికి కూడా సపరేట్గా ఉండదు. దట్ ఈస్ అ మేజర్ అడ్వాంటేజ్ అండి, అందరికీ తెలిసిన పాయింట్ అది. సో ట్రేడింగ్ అనగానే మనకి రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి ట్రేడింగ్లో మనం చేయాల్సింది ఒకటి ఇన్వర్డ్ సప్లైస్, రెండోది అవుట్వర్డ్ సప్లైస్. సో జస్ట్ బ్రీఫింగ్ అండి, నాదేం లేదు ఇవాళ. యాక్చువల్గా నేను ఓన్లీ ఆర్గనైజర్ మాత్రమే. సార్ వచ్చేంతలోపు మీకు చిన్న ఒక బ్రీఫింగ్ ఇస్తారు. సో GSTR ఇన్వర్డ్ సప్లై అవుట్వర్డ్ సప్లై అన్నాం కదా. ఇన్వర్డ్ సప్లై అనగానే GSTR ఎందులో వస్తుంది? ఇన్వర్డ్ సప్లై ఐడియా ఉందా? Good evening ladies and gentlemen. A warm welcome to you all from Institute for Accountants. Hope this evening engaged with more practical knowledge today. We gathered here for a workshop cum training program on GSTR 9 and 9C and GST latest updates. Now I invite our chief guest Mr. V. Govindarao garu, President of Vishaka Capital, and I request Master Koman to invite him with a flower. Thank you, sir. Now I invite today's speaker, Mr. B. Vinay Gandhi garu, Chartered Accountant, to come onto the dais and have his speech. And I request Master M. Harsha to invite him with a flower. Thank you, sir. Mr. Mamdi Balaji garu, Director of Institute for Accountants, to come on to the dais. To speak some words regarding today's workshop. Sri Gurubhyo Namaha. First of all, thank you very much. నా పేరు అందరికీ తెలుసు, గోవిందరావు వైశ్యరాజ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఈవెంట్కి నేను హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాను మామిడి బాలాజీ గారికి. ఎందుకంటే ఈ టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్ సెషన్ కండక్ట్ చేయాలి అంటే చాలా టైం తీసుకోవాలి, అది నాకు తెలుసు. ఎందుకంటే మేము చాలా ఈవెంట్స్ కండక్ట్ చేస్తున్నాము. మెయిన్లీ ఈ దిస్ కైండ్ ఆఫ్ ఫోటో రావాలి అంటే అది ఆర్డినరీ మ్యాటర్ కాదు. విద్య మన దగ్గరే ఉంచుకోకూడదు, నలుగురికి పంచాలి అనే భావన మనలో వచ్చేటప్పుడు ఆ గ్రో అన్నది ఎలా వస్తుందో అన్నది మనం ప్రాక్టికల్గా చేస్తే ఆటోమేటిక్గా దాంట్లో ఉండే పవర్ ఏంటన్నది ఈజీగా అండర్స్టాండ్ అవుతుంది. ఈరోజు మన స్పీకర్ సిఏ గాంధీ సార్ మనకేం కొత్త కాదు, మెయిన్లీ కొంతకేం కొత్త అవ్వచ్చు,
కానీ ఐ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ విత్ గాంధీ సార్. ఈజ్ వెరీ టాలెంటెడ్ పర్సన్. ఈరోజు ఈ సెషన్ మనకి ఇన్స్టిట్యూట్ ఫర్ అకౌంట్స్ ఆ బుక్లెట్ చూడండి, 63 పేజెస్ బుక్లెట్ మనకి ఇచ్చినారు. అందులో యాక్చువల్గా మనకి 2017లో మనకి జిఎస్టీ ఇంట్రడ్యూస్ అయింది. స్టార్టింగ్ నుంచి కూడా జిఎస్టీఆర్ 9 అంటే ఒక రకమైన ఫియర్ మనందరిలో ఉండేది. ఎందుకంటే 9 మనం ప్రిపేర్ చేయలేము, ఓన్లీ ఆడిటర్స్ మాత్రమే ప్రిపేర్ చేయగలరేమో అనే టెన్షన్లో అందరు ప్రాక్టీషనర్స్ కూడా డైలమాలో ఉండేవారు. దీని మీద చాలా రకాల సెషన్స్ కండక్ట్ చేయడం జరిగింది. అయినా సరే ఈ రోజుకి కూడా 9లో ఏ బాక్స్లో ఏమొస్తుంది, ఏ బాక్స్ని ఎలా రికన్సిల్ చేయాలి, ఏంటి ప్రాక్టికాలిటీ ఏంటి, ఎక్కడ ప్రాబ్లం జరుగుతుంది అన్నది మనందరికీ ఎవరైనా ఫోన్లో అడిగినా సరే ఆ తొందరగా క్లారిఫికేషన్ ఇవ్వలేము. ఇటువంటి మంచి టాపిక్ని సెలెక్ట్ చేసినందుకు మరొకసారి బాలాజీ గారికి స్టార్టింగ్ బాలాజీ గారు చెప్పారు, మనకి అందరూ మొబైల్ సైలెంట్ మోడ్లో పెట్టుకొని లేదా స్విచ్ ఆఫ్ చేయండి. ఎందుకు అన్నారు అంటే ఇదొక బ్యాడ్ హ్యాబిట్ మనకి ఈ మొబైల్ అనేది. నేను కూడా ఆఫీస్లో ఏదో చేస్తుంటాను, సడన్గా మెసేజ్ వస్తుంది, ఏం చేస్తానో మర్చిపోతాను. ఏదో చేద్దాం అనుకుంటాను, కాల్ వస్తుంది, ఇది నేను కొద్దిగా స్కిప్ అయిపోతాను. కాబట్టి లెర్నింగ్ టైంలో మనకి మొబైల్ అనేది చాలా డేంజర్. కానీ అది లేకపోతే మన నిజ జీవితంలో మనం ప్రాక్టికల్గా ముందుకు వెళ్ళాం. కాబట్టి అది ఇంపార్టెంటే. కానీ కొన్ని సిచ్యువేషన్స్లో పడుకున్నప్పుడు మొబైల్ పక్కన పెట్టుకోం కదా సార్. అలాగనే ఈ లెర్నింగ్ టైంలో కూడా మొబైల్ స్విచ్ ఆఫ్ కానీ సైలెంట్ మోడ్లో కానీ పెట్టుకుంటే మనం వినేది 100% న్యాయం చేస్తామని చెప్పేసి నా తలకు భావం. ముందుగా ఈ జిఎస్టీలో వచ్చే మార్పులు చాలా రకాలు జరుగున్నాయి. స్టార్టింగ్ 2017 ఆన్వర్డ్స్ ఐటీసీ నుంచి యాన్యువల్ రిటర్న్ వరకు ఎన్ని ఇబ్బందులు పడ్డామో మనకు తెలుసు. క్లాసిఫికేషన్ ఇష్యూ, రేట్ ఆఫ్ ట్యాక్స్ ఇష్యూ, దేనికి ఎలా ప్రాబ్లం ఇష్యూ, ఇవన్నీ కలిపి యాన్యువల్ రిటర్న్లో ఎలా పొందుపరచాలనే విషయాలన్నీ కూడా మనకి చాలా రకమైన హెక్టిక్ ఇష్యూస్ని మనం ఫేస్ చేస్తున్నాం. ఇలాంటివి ఈ హెక్టిక్ ఇష్యూస్ని ఫేస్ చేయకుండా ఉండాలి అంటే ఈ టైప్ ఆఫ్ సెషన్స్ మనకు అవసరం. ఇలాంటి సెషన్స్ ఎక్కడ జరిగినా సరే అటెండ్ అవ్వడానికి మనం ప్రయత్నిస్తూ ఉంటే మన సబ్జెక్టు రాను అన్నది పెరుగుతుంటుంది. లెర్నింగ్ అన్నది దెర్ ఇస్ నో స్టాప్ ఆఫ్ లెర్నింగ్. మనం అట్ ది ఏజ్ ఆఫ్ నాట్ అట్ ది ఏజ్ ఆఫ్ లాస్ట్ బ్రీత్ వరకు మనం తెలుసుకోవాల్సిన విషయాలే ఉంటాయి. అలాంటి తెలుసుకోవాల్సిన విషయాలు ఇలాంటి సెషన్స్ ద్వారా మనకి సెషన్స్ కండక్ట్ ఉన్నప్పుడు మనం అటెండ్ అవ్వడం అన్నది చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఇలాంటి సెషన్స్ అన్నిటికీ కూడా అటెండ్ అవ్వండి, సబ్జెక్ట్ ఇంకా నేర్చుకోండి. ఈరోజు సెషన్ చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. మనకి ప్రాక్టికల్గా ఏం చేయాలి, ఎలా చేయాలి అన్నది డోర్ అవతలకి వెళ్ళిన తర్వాత ఈవినింగ్ ఒక కాన్ఫిడెంట్ వస్తుంది మనకి. కాబట్టి అందరూ కూడా జాగ్రత్తగా నేర్చుకోండి సార్. నేను కూడా వచ్చానంటే ఎక్కడైనా సబ్జెక్ట్ ఉంటుంది అంటే నేను డెఫినెట్గా అటెండ్ అయిపోతాను సార్. అది నాకు హ్యాబిట్, అదొక అలా అలవాటు చేసుకోవాలి మనం. కాబట్టి అందరూ వెళ్ళండి సార్, బాగా నేర్చుకోండి. ఎవరికైనా ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మనం డైరెక్ట్ బాలాజీ గారికి కాంటాక్ట్ అవ్వచ్చు. బాలాజీ గారు మనకి క్లారిఫికేషన్ ఇస్తారు. ఈ బాలాజీ గారి సెషన్స్ నేను యూట్యూబ్లో విన్నాను. వెరీ డీసెంట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అది అందరికీ కూడా మనకి ఆంధ్రాలో అంటే జనరల్గా యూట్యూబ్లో మనకి వచ్చే క్లాసెస్ అన్నీ ఎలా ఉంటాయి, హిందీ ఆర్ ఇంగ్లీష్. హిందీలో కొందరికి బాగా అర్థమవుతాయి, ఇంగ్లీష్లో కొందరికి బాగా అర్థమవుతాయి. కానీ కొందరికి లాంగ్వేజ్ విషయంలో స్కిప్ అవుతుంటాం. అటువంటిది మన ఆంధ్రులకి అందరికీ కూడా తెలుగులో సరళంగా అర్థమయ్యే భాషలో మనకి ఆయన ఎలా టైం స్పెండ్ చేస్తున్నారో నాకు తెలియదు. కానీ అవర్స్ టైం తీసుకొని నేను రీసెంట్గా బిల్డర్స్ దీనికి 2 times విన్నాను ఆయన సెషన్ని. కానీ ప్రతి దానికి కూడా ఆయన క్లారిఫికేషన్ ఇచ్చారు. ఈ విషయంలో నేను బాలాజీ గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాను సార్. కాబట్టి ఈ లెర్నింగ్ ప్లాట్ఫామ్ మనకు కావాలి. కాబట్టి నేర్చుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. Thank you, sir, for your valuable speech. Now I request Mr. Balaji Garu to speak some words. Thank you. ఎనీ ఐడియా ఎవరినండి? హెచ్ఆర్ ఇంక్లూడ్ చేస్తారా?
ఫస్ట్ రిజిస్ట్రేషన్, బిజినెస్ రిజిస్ట్రేషన్ చేయాలంటే ఎవరి దగ్గర రావాలి సార్? హెచ్ఆర్ దగ్గరికి వెళ్తారా? ఎవరి దగ్గరికి వస్తారు? అకౌంట్స్ ఇండస్ట్రీలోకి వస్తారు. ఫస్ట్ అకౌంట్స్ ఇండస్ట్రీ బాగా డబ్బులుండి పెద్ద కార్పొరేట్ కంపెనీ అనుకోండి, ఆడిటర్ గారి దగ్గరికి వెళ్తారు. సో 5% కార్పొరేట్, 95% అంతా ఎవరి దగ్గర ఉంది? నాన్ కార్పొరేట్. సీఏ గారు లేకుండా మనకే అవ్వదు ఎట్టి పరిస్థితులు, అది వేరే విషయం. కానీ ఫస్ట్ ఆర్గనైజేషన్ ఎస్టాబ్లిష్ చెయ్యాలి అన్న, ఒక రిక్రూట్మెంట్ స్టార్ట్ అయ్యింది అన్న, ఫస్ట్ ఎవరితో స్టార్ట్ అవుతుంది అంటే అకౌంట్స్ ఇండస్ట్రీతోనే, అకౌంటెంట్తోనే స్టార్ట్ అవుతుంది. అర్థమైందా? అర్థం కాలేదండి అనుకోండి. ఒక కంపెనీ క్లోజ్ చేసేస్తున్నారు అనుకోండి, లాస్ట్లో తీసేసేది ఎవరిని? అకౌంటెంట్. వీఆర్ ఇన్ దిస్ ఫీల్డ్, అది గుర్తుపెట్టుకోండి. నేను ఎప్పుడు నా గుండె మీద చేసుకుని నేను చెప్తాను, ఐఎమ్ ఇన్ ద బెస్ట్ ఫీల్డ్ అని నేను ఫీల్ అవుతూ ఉంటాను. అర్థమైందా సార్ అన్నది? చాలామంది ఏదో అనీజీగా ఉంటూ ఉంటారు, అందరూ కాదులేండి, కొంతమంది సంపాదిస్తున్నారు, మళ్ళీ ఏదో అన్సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఆ అన్సాటిస్ఫాక్షన్ ఎలా మర్చిపోవాలి అంటే, మనం చేసే ఉద్యోగాన్ని, మనం చేసే వృత్తిని ప్రేమిస్తే ఆటోమేటిక్గా సాటిస్ఫాక్షన్ అనేది అదే వస్తుంది అనేది నా ఆలోచన అండి. అదే నేను చెప్తూ ఉంటాను. సో ఆ ఫీల్డ్లో నిలదొక్కుకోవాలి అంటే 2016 వరకు ఒక స్టోరీ ఉందండి. అంటే ఓన్లీ అకౌంట్స్ నేర్చుకుంటే చాలు, ఒక బుక్ నాలెడ్జ్తో డెబిట్లు క్రెడిట్లు రూల్స్ తెలుసుకుని ప్రొసీజర్స్ తెలుసుకుంటే జీవితాంతం అకౌంటెంట్గా వర్క్ చేసేయచ్చు. కానీ 2017 నుంచి సినిమా మారిపోయిందండి. జిఎస్టీ వచ్చింది కదా, ఎవ్రీ డే అప్డేట్స్. అండ్ ఇప్పుడున్న సెంట్రల్ గవర్నమెంట్, నేనైతే నా దేవుడి గుడిలో ఒక బొమ్మ పెట్టేస్తాను అంటాను దేవుడి పక్కన, ఎందుకంటే బికాస్ ఆఫ్ దట్ పర్సన్ ఓన్లీ టోటల్ చేంజెస్ స్టాట్యూటరీ పరంగా అప్డేట్స్ కూడా వచ్చినాయి అనేది నా నమ్మకం అండి, నా పర్సనల్ థియరీ అది. ఎందుకంటే టీడీఎస్లో కానీ, ఇన్కమ్ ట్యాక్స్లో కానీ, జిఎస్టీలో కానీ రెగ్యులర్గా ఏదో ఒక అప్డేట్, ఏదో ఒక న్యూ పాలసీ తీసుకొస్తూనే ఉన్నారు. సో ఇక్కడ నేనేం చెప్తున్నాను అంటే, అకౌంట్స్ ఉద్యోగంలో మీరు అకౌంట్స్ స్టాక్ మేనేజ్ చేయాలి అంటే ఒక ఫిజికల్గా ఒక బుక్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది, అంటే ఒక లిమిటెడ్గా అప్డేట్ అయితే సరిపోతుంది. బట్ స్టాట్యూటరీ దగ్గరికి వచ్చేటప్పటికి కంపల్సరీగా అప్డేట్స్ అనేది అవ్వాల్సిందేనండి ఎప్పుడు కూడా. వీఆర్ ఎవర్ గ్రీన్ స్టూడెంట్, ఇంక్లూడింగ్ మీ అండ్ స్టేజ్ మీద ఉన్న పెద్దవాళ్ళు కానివ్వండి, మీరు కానివ్వండి, ఎవరైనా సరే ఆ సెషన్స్లో మీరు అటెండ్ అయితే ఆ రకంగా, అంటే టాక్సేషన్కి అప్డేట్స్ చేసుకుంటేనే ఇంపార్టెన్స్ అనేది కెరీర్లో ఉంటుంది అనేది డెఫినెట్గా అది మాత్రం గుర్తుపెట్టుకోండి. అకౌంట్స్ స్టాక్ మాత్రం అవసరం లేదు, ఒకసారి అప్డేట్ అయితే చాలు. బట్ స్టాట్యూటరీ అప్డేట్స్ మాత్రం మనకి లైఫ్ లాంగ్ ఉపయోగపడితే లైఫ్ లాంగ్ మనం స్టూడెంట్గానే ఉండాలి. సో ఆ కాన్సెప్ట్లో భాగంగానే యాక్చువల్గా నేను యూట్యూబ్లో నేను స్టార్ట్ చేయడానికి కూడా కారణం ఏంటి అంటే, అయిపోయిన మా స్టూడెంట్స్ ఉంటారు, ఏదైనా పాత వాళ్ళకి అప్డేట్స్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో యూట్యూబ్ స్టార్ట్ చేశాను. ప్రజెంట్ నా సబ్స్క్రైబర్స్ వచ్చి 48,700 మెంబర్స్ ఉన్నారు. మీరు అందులో అబ్జర్వ్ చేస్తే కనుక తెలుస్తుంది, ఏ టాపిక్ తీసుకున్నా సిన్సియర్గా నేను చెప్పాల్సింది నేను చెప్తాను. అందరూ చెప్తుంటారు 10 నిమిషాలు చెప్పొదిలేయండి, 5 నిమిషాలు చెప్పొదిలేయండి, కాదు. ఒక టాపిక్ తీసుకుంటే అది ఎవరికైనా చూస్తే ఉపయోగపడాలి అనే ఉద్దేశంతో, జనరల్గా అయిపోయిన స్టూడెంట్స్కి రివిజన్కి ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో, అప్డేట్స్కి ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో పెట్టానండి ఆ ఛానల్. ఎందుకంటే 2012 నుంచి 2020 వరకు ఆల్మోస్ట్ నేను 8 years ఏపీ తెలంగాణలో 14 ప్లేసెస్లో నేను ఎంప్లాయీ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేశానండి. సో ఆల్మోస్ట్ ఏపీ తెలంగాణలో 14 ప్లేసెస్ కండక్ట్ చేయడం అంటే అయ్యే పని కాదు. సో చాలా జాగ్రత్తగా చేసాం అది. అందరూ ఎక్కడైనా ఉన్నారో అందరికీ ఉపయోగపడుతుందనే ఆ యూట్యూబ్ ఛానల్ చేశాను. బట్ ఆ యూట్యూబ్ ఛానల్ చాలా మందికి ఉపయోగపడుతుంది. టు బి ఫ్రాంక్, అన్ఎక్స్పెక్టెడ్గా నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, బయట వాళ్ళు చూస్తారు వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది అని. సో ఇప్పుడు కూడా ఈ సెషన్ కూడా ఏంటి అంటే, నా ఫ్రెండ్స్ సజెస్ట్ చేశారు, మీరు ఎప్పటికప్పుడు ఆన్లైన్లో జూమ్లో పెడుతూ ఉన్నారు, అలా కాదు ఫిజికల్గా కూడా పెట్టండి, ఉపయోగపడుతుంది అని. సో ఇవాళ యాక్చువల్గా సండే, నాకు నమ్మకం సండే అంటే కొంచెం ఫ్రీగా సబ్జెక్ట్ అప్గ్రేడేషన్కి వస్తారు అనేది నాకున్న ఎక్స్పీరియన్స్ అండి. సో అలాగే హ్యాపీగా అటెండ్ అయ్యారు. సో 1% అయినా ఈ సెషన్ వల్ల మీకు ఉపయోగపడుతుంది, అంటే నాలెడ్జ్ అప్గ్రేడ్ అవుతుందని నేను గ్యారంటీ చెప్పగలను. ఇంకోటండి, లాస్ట్ సెషన్లో నేను వినయ్ గాంధీ గారిది అటెండ్ అయ్యాను. ఈ 23 yearsలో ఆల్మోస్ట్ నేను చాలామంది ఆడిటర్ది వింటూ ఉంటాను, కానీ ఆయన దగ్గర ఏంటంటే అడ్వాంటేజ్, నాకు చాలా ఓపికగా మనకు కావాల్సిన తెలుగు లాంగ్వేజ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తారు. నేను ఆయన వెళ్ళి అడిగిన వెంటనే ఆయన ఒప్పుకున్నారు. ఆల్మోస్ట్ ఈ 10 రోజుల్లో నేను ఎన్నిసార్లు కాల్ చేసినా ఆయన తీసే టైం కూడా లేదు. కానీ ఇవాళ మాత్రం ఓపిక అంటే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను.
సో ఆయన కూడా ఓపిక చెప్తారు. కానీ నా నుంచి ఇంకొక చిన్న రిక్వెస్ట్ అండి, మొబైల్ ఆఫ్ చేయమని చేశారు. ఇంకోటి ఏంటి అంటే ఏ టాపిక్ గురించి డిస్కస్ చేస్తున్నారో ఏదైనా డౌట్స్ ఉంటే ఆ టాపిక్ మీదే అడగండి. Sir, now I request Karu to speak some words and continue this workshop and training program on GSTR 9, 9C and updates. GSTR 9, 9C మీద మాత్రమే మనం మాట్లాడుకుందామని ఆయన చాలా క్లియర్గా చెప్పారు. మనం కూడా 9, 9C వరకే కన్ఫైన్ అవుదాం. బట్ అసలు GSTR 9 ఇక్కడ ఉన్న వాళ్ళు ఎంతమంది ఫైల్ చేశారు ఆల్రెడీ? మొహమాట పడక్కర్లా, నేనే క్వశ్చన్లు అడగను. ఎంతమంది ఫైల్ చేశారు 9C? ఓకే, అయినా ఎందుకు వచ్చారు? ఒకటే నాడు. ఓకే, 9, 9C ఫైల్ చేయడం అనేది గోవిందరావు గారు అన్నట్టు ఫస్ట్లో భయం, అంటే ఆడిటర్సే చేయాలి అన్నది ఎప్పుడూ లేదు. బికాజ్ 9 ఈజ్ ఆల్వేస్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ట్యాక్స్ పేయర్. ఎవరైతే ట్యాక్స్ పేయర్ ఉన్నారో అతనే ఫైల్ చేయాలి తప్ప, అంటే ఆబ్వియస్లీ రిటర్నే అతను ఫైల్ చేయాలి, కానీ ఆయన ఫైల్ చేయట్లేదు, మనమే ఫైల్ చేస్తున్నాం. సో మనం ఆన్ బిహాఫ్ ఆఫ్ దెమ్ మనం ఫైల్ చేస్తున్నాం. సో GSTR 9 అనేది రెస్పాన్సిబిలిటీ ఈజ్ ఆల్వేస్ మనదే, అంటే ట్యాక్స్ పేయర్. ఇప్పుడు కూడా నాకు 2 మాటలు అనుకుంటాయి, యాన్యువల్ రిటర్న్, యాన్యువల్ రిపోర్ట్. యాన్యువల్ రిటర్న్, ఇది యాన్యువల్ రిపోర్ట్ కాదు. యాన్యువల్ రిటర్న్ అంటే అసలు ఏం చేస్తాం GSTR 9లో? సింపుల్గా టేబుల్ వైజ్ వెళ్దాం, బట్ అసలు GSTR 9లో ఏం చేస్తాం? ఓకే, ఇప్పుడు GSTR 1 ఫైల్ చేస్తాం. ఏమైనా తప్పు జరిగితే ఏం చేయాలి? 1Aలోనైనా చేయొచ్చు, ఆర్ నెక్స్ట్ మంత్ 1లో చేయొచ్చుగా. నెక్స్ట్ మంత్ 1 ఆర్ నెక్స్ట్ నవంబర్ 1 లోపు, నెక్స్ట్ నవంబర్ 30th లోపు ఫైల్ చేసే ఏ GSTR 1లోనైనా మనం రెక్టిఫై చేసుకోవచ్చు కదా. అండ్ GSTR 3Bలో తప్పు జరిగితే ఒకటి, ఐ వాంట్ టు మేక్ ఇట్ క్లియర్, GSTR 9లో మనం ఏ తప్పును కరెక్ట్ చేయలేము. ఆ మైండ్ సెట్ ఉంటే ముందు మైనస్ చేసే. GSTR 9లో మనం తప్పులు కరెక్ట్ చేయలేము. తప్పులు ఏం కరెక్ట్ చేయాలన్నా సరే GSTR 1, 3B మాత్రమే. బికాస్ GSTR 9లో మనం ఏ ఎంట్రీ వేసినా దట్ డజంట్ ఎఫెక్ట్ మన లైబిలిటీ లెడ్జర్ కానీ, క్యాష్ లెడ్జర్ కానీ, క్రెడిట్ లెడ్జర్ కానీ మారదు. ఓన్లీ లేట్ ఫీ ఒకటే మన క్యాష్ లెడ్జర్ మారుతుంది. బట్ అదర్వైజ్ ఇంకా ఏ ఎఫెక్ట్ కూడా అందులో రిటర్న్ ఫైల్ చేసినప్పుడు ఏది కూడా క్యాష్ లెడ్జర్ కానీ, క్రెడిట్ లెడ్జర్ కానీ, లైబిలిటీ లెడ్జర్ కానీ ఏది ఎఫెక్ట్ అవ్వదు. 1 3B వేస్తేనే అది ఎఫెక్ట్ అవుతుంది. సో 9 ఈజ్ నాట్ కరెక్ట్, అంటే రెక్టిఫికేషన్ కోసం వేసే రిటర్న్ కాదు. GSTR 9 ఈజ్ ఓన్లీ ఎ సమ్మరీ. మొత్తం ఇయర్ మొత్తానికి ఒక దగ్గర మనం తెచ్చుకోవడానికి మాత్రమే GSTR 9 యాన్యువల్ రిటర్న్. అందులో రెక్టిఫికేషన్ అంటే టేబుల్స్ మీరు ఆల్రెడీ చూసుంటారు. ఎన్ని టేబుల్స్ ఉన్నాయి? 14 టేబుల్స్ ఉన్నాయి. 19 టేబుల్స్. ఓకే, సో మొత్తం 19 టేబుల్స్లో కూడా ఎక్కడైనా మీకు ఇది రెక్టిఫై చేసుకోవడానికి అవకాశం ఉంది అని ఎక్కడైనా ఉందా? ఎక్కడ రెక్టిఫై చేశారు అన్నది అడుగుతాడు. ఈయన టేబుల్ 10, 11, 12, 13 అన్నారు. దాని యొక్క హెడ్డింగ్ చదవండి.
10 యొక్క హెడ్డింగ్ ఏంటి? దట్ ఫైనాన్షియల్ ఇయర్ అంటాడు. అంతే తప్ప ఎక్కడా కూడా ఇది రెక్టిఫై, ఇక్కడ తప్పు చేసావో ఇక్కడ కరెక్ట్ చేసుకోవాలని అన్నాడు. సో అందుకే అది మెయిన్. చాలా మంది జిఎస్టీఆర్ 9 అంటే తప్పు రెక్టిఫై చేసుకోవడానికి ఏమో అని అనుకుంటారు, కానీ కాదు. ఫస్ట్ ఇంకేమైనా మిత్స్ ఉన్నాయా? ఇంకేమైనా జిఎస్టీఆర్ 9లో ఇంకేమైనా అంటే ఒకటి కన్ఫర్మ్ అయింది. ఆల్రెడీ డ్యూ డేట్ గురించి మాట్లాడారు. 24-25 ఓపెన్ అవ్వలేదు ఇంకా. బట్ ఈ 19 టేబుల్స్లో అన్ని టేబుల్స్ ఓపెన్ చేయాలా? 17-18 నుంచి ఇప్పటిదాకా కూడా కన్సెషన్స్ ఇస్తూనే ఉన్నారు. ఇంకా 24-25 కన్సెషన్స్ ఇంకా ఇవ్వలేదు అంటే 19 టేబుల్స్ ఫిల్ చేయాలి అని కన్సెషన్స్ ఇస్తారు. బట్ ఫైన్. బట్ అదర్వైజ్ మనం ప్రిపేర్ అవ్వాల్సింది వీ హ్యావ్ టు ఫిల్ ఆల్ ద 19 టేబుల్స్. అది ఈజీ కాదు. అందులో కొన్ని టేబుల్స్ ఆర్ కష్టం అనము, ఆర్ ఇంపాసిబుల్ అని ఎప్పుడూ అనము, కానీ డేటా కలెక్ట్ చేయడం కష్టం. కదా. హెచ్ఎస్ఎన్ ఆఫ్ అవుట్వర్డ్, హెచ్ఎస్ఎన్ ఆఫ్ ఇన్వర్డ్, టేబుల్ 18. హెచ్ఎస్ఎన్ ఆఫ్ ఇన్వర్డ్ ప్రస్తుతానికి 2017 నుంచి కూడా ఇప్పుడు దాకా దాన్ని మ్యాండేటరీ చేయలేదు. దాన్ని ఆప్షనల్. వాళ్ళు అందులో చాలా క్లియర్గా నోటిఫికేషన్లో కూడా వాళ్ళు ఆప్షనల్ అని రాస్తారు. అంటే వెయ్యకూడదు అని కాదు. అలాగే అసలు జిఎస్టీఆర్ నేను ఎవరు ఫైల్ చేయాలి? అందరూ ఒప్పుకుంటున్నారా? ఏమో కొన్ని వస్తున్నాయి నాకు, కానీ నో బార్. యాక్చువల్గా చెప్పాలి అంటే మీరు అన్నది కరెక్టే. 2.5-2 crores వాళ్ళు మ్యాండేటరీ, 2 crores లోపు వేయకూడదు అని ఎక్కడా లేదు. అదే వెయ్యకూడదు అని ఎక్కడా లేదు. అండ్ చాలా మంది 2 crores లోపల కూడా వెయ్యాలి. ఎప్పుడు 1లోని 3Bలోని కరెక్షన్స్ అన్ని నేను ఫైనాన్షియల్ ఇయర్ 24-25 ఆ ఎగ్జాంపులే తీసుకుందాం మనం ఈ మొత్తం వర్క్షాప్లో. 24-25 ఫైనాన్షియల్ ఇయర్ది 30th నవంబర్ లోపు రెక్టిఫై చేసుకోవచ్చు అన్నాను. సో 30th నవంబర్ లోపు అంటే నా అక్టోబర్ రిటర్న్, బికాస్ నేను 20th ఫైల్ చేస్తాను అన్న ఇన్స్టిట్యూషన్లోనే వెళ్తాను. సో అక్టోబర్ 2025 రిటర్న్ లోపు, ఏప్రిల్ 25 నుంచి అక్టోబర్ 25 లోపు ఈ 7 రిటర్న్లో నేను ఎప్పుడైనా రెక్టిఫై చేయొచ్చు. అది రెక్టిఫై చేసినప్పుడు B2B అనుకోండి, నేను ఒక డేట్ వేస్తాను. సో అది లాస్ట్ ఇయర్ది ఆర్ అన్నది అర్థమవుతుంది. అదే B2C అమెండ్మెంట్ చేయొచ్చు. యాక్చువల్గా అయితే కనుక B2C అమెండ్మెంట్ ద్వారా చేస్తే మళ్ళీ అది ఓకే లాస్ట్ ఇయర్ది అనేది అర్థమవుతుంది. కానీ చాలామంది B2C అమెండ్ కూడా వాడట్లేదు. B2C అదర్స్ అమెండ్ ఉంది కదా జిఎస్టీఆర్ 1లో. మనం ఫైనాన్షియల్ ఇయర్ ఆ మంత్ సెలెక్ట్ చేస్తే అండ్ POS ఆ 3 సెలెక్ట్ చేస్తే ఆ రిటర్న్లో ఎంత అమౌంట్ వేసామో అనేది ఆల్రెడీ వస్తుంది. దాన్ని ఎంత అయితే కరెక్ట్ చేయాలో అంతకి కరెక్ట్ చేయొచ్చు. కానీ చాలామంది ఏం చేస్తున్నారు, ఏప్రిల్ B2C తగ్గించేయడమో లేకపోతే ఏప్రిల్ B2C పెంచేయడమో చేస్తున్నారు. సో అది నేను లాస్ట్ ఇయర్ది అని ఎక్కడ చెప్పాను? అప్పుడు 9లో చెప్పాను. అప్పుడు ఆ టేబుల్ 10, 11, 12, 13 వాడాలి. సో అంటే ఇందులో చెప్పాను కదా అని అక్కడ వేయడం మానేయడం కాదు. ఇందులోనే చెప్పాలి. అంటే <2 crores వాళ్ళైనా సరే ఒకవేళ ఈ కరెక్షన్స్ ఏమైనా జరిగి ఉంటే అది నేను స్పెసిఫిక్గా లాస్ట్ ఇయర్ది అని ఎక్కడా చెప్పకపోయి ఉంటే జిఎస్టీఆర్ 9 ఫైల్ చేయడం మంచిది. ఫైల్ చేయండి అని నేను చెప్పట్లే, బట్ ఫైల్ చేయడం మంచిది. అండ్ జిఎస్టీఆర్ 9 ఇప్పుడైతే కనుక ఆల్మోస్ట్ అన్ని టేబుల్స్
అవసరమైన మేజారిటీ బిల్స్ అన్నీ కూడా ఆటో ఫిల్ అయ్యి వస్తున్నాయి కదా. సో జిఎస్టీఆర్ 9 ఫస్ట్ మనం చూడగానే దానికి ఫస్ట్ ప్రీ రిక్విజిట్ ఏంటి, జిఎస్టీఆర్ 9 ఫైల్ చేయడానికి ఆల్రెడీ ఫైల్ చేసిన వాళ్ళకి తెలుస్తుంది. ఎంటర్ అవ్వగానే ఫస్ట్ అదే క్వశ్చన్ అడుగుతుంది. నిల్ 9 ఇస్ ఫైన్, అసలు అది ఓపెన్ కూడా అవ్వదు. జిఎస్టీఆర్ 9 ప్రిపేర్ ఆన్లైన్ క్లిక్ చేస్తే ఓపెన్ కూడా అవ్వదు. జిఎస్టీఆర్ 1 and 3B ఆఫ్ 24-25 అన్నీ ఫైల్ చేసి ఉంటారు. అప్పుడు తప్ప అది నెక్స్ట్ అసలు జిఎస్టీఆర్ 9 ఓపెన్ కూడా అవ్వదు. జిఎస్టీఆర్ 1, 3B అంటే ఇప్పుడైతే కనుక 1 ఫైల్ చేస్తాయి, 1 ఫైల్ చేయకపోతే 3B ఫైలింగ్ అవ్వదు, 3B ఫైలింగ్ అవ్వకపోతే 1 ఫైలింగ్ అవ్వదు. సో ఇప్పుడు అవ్వమే లేదు అసలు. ఒకప్పుడు ఇప్పటికీ నేను చెప్తున్నా 2019, 20, 17, 18, 19 రిటర్న్లో కొన్ని జిఎస్టీఆర్ 1లో పెండింగ్ ఉన్నాయి. 3B ముందు నుంచి లింక్ ఉంది కాబట్టి పెండింగ్ ఉండవు, బట్ 1 ఇంకా పెండింగ్ ఉన్నాయి. ఎందుకంటే నా క్లెయిమ్ కేసులో నాకే గుర్తు మార్చ్ 2020 రిటర్న్ ఇప్పుడు దాకా కూడా ఫైల్ చేయలేదు. సో అంటే జిఎస్టీఆర్ 1, సో జిఎస్టీఆర్ 1, 3B రెండు కూడా ఫైల్ చేసి ఉంటేనే అసలు జిఎస్టీఆర్ 9 ఓపెన్ అవుతుంది, లేకపోతే అసలు ఓపెన్ కూడా అవుతుంది. సెకండ్, ఒకవేళ నిల్ రిటర్న్ ఫైల్ చేయాలి యాక్చువల్గా అయితే కనుక నా టర్న్ ఓవర్ 2 crores దాటితే నేను ఫైలే చేయక్కర్లా. సో స్పెసిఫిక్గా వెళ్ళి నేను నిల్ రిటర్న్ ఫైల్ చేయాలి అని చేయక్కర్లా. బట్ ఒకవేళ నేను నిజంగా చాలా అన్ని రిటర్న్స్ ఫైల్ చేస్తాను అనుకుంటే, ఎందుకంటే చాలామంది మర్చిపోయేది, అంటే ఇందులో జిఎస్టీ అప్డేట్స్ అని అన్నారు కాబట్టి నేను అదో మాట చెప్తున్నా. జిఎస్టీ అప్డేట్ అని కాదు కానీ జిఎస్టీఆర్ 10. అసలు జిఎస్టీఆర్ 10 అంటే రీసెంట్గా చాలా మంది నోటీసులు వచ్చాయి. 10,000 లేట్ ఫీ, 50,000 అనేది. ఏమైనా క్యాన్సిలేషన్ అయిపోతే అది సోమో కంప్లీట్లీ ఆన్ అప్లికేషన్ ఆఫ్ ట్యాక్స్ పేర్ అయినా జిఎస్టీఆర్ 10 ఫైల్ చేయాల్సిందే విత్ ఇన్ 90 days. సో చాలామంది ఆ జిఎస్టీఆర్ 10 ఫైల్ చేయలేదు. అది చేయడం 1 minutes కూడా కాదు, 1 minute పని. చాలామంది అంటే ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే, ఇనీషియల్గా జిఎస్టీ రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ అవ్వగానే జిఎస్టీఆర్ 10 ఫైల్ చేద్దాము అంటే ఫైల్ అయ్యేది కాదు. అది ఖచ్చితంగా 2-3 months కాదు, ఒక అట్లీస్ట్ 1 week 10 days వెయిట్ చేయాల్సి వచ్చేది. ఆ టైంకి మనకు మామూలుగా రెగ్యులర్గా రిటర్న్స్ వేసేవైతే కనుక మనం చూస్తాం. క్యాన్సిల్ అయిపోయిన రిటర్న్ అసలు మనం జిఎస్టీఆర్ 3B కానీ 1 కానీ మనం ఫైల్ చేయం కాబట్టి పట్టించుకోం, అది అలా డీలే అయిపోతుంది. బట్ జిఎస్టీఆర్ 10 ఫైల్ చేయాలి. ఇప్పుడు ఎప్పుడైనా మీరు రిటర్న్ జిఎస్టీ రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేసుకుంటే జిఎస్టీఆర్ 10 ఫైల్ చేయండి. ఓకే, విల్ కమ్ బ్యాక్ అగైన్ టు జిఎస్టీఆర్ 9. జిఎస్టీఆర్ 9లో మనం ఇప్పుడు టేబుల్ వైజ్ వెళ్ళిపోదామా? ఇంకేమైనా ప్రీ రిక్విజిట్స్ ఉన్నాయా, ఆర్ ఇంకేమైనా మీరేం తెలుసుకుందాం అనుకుంటున్నారు అనేది ఉందా? బాలాజీ గారు చెప్పినట్టు ఎక్కడ ఏ టేబుల్ దగ్గరైనా కూడా మనం ఆగి మాట్లాడుకోవచ్చు. బట్ ఎక్కడైనా నెక్స్ట్ టేబుల్కి వెళ్ళి ముందు టేబుల్ కన్నా మాట్లాడుకోవచ్చు. బట్ కన్ఫైన్ టు జిఎస్టీఆర్ 9. దీంట్లో జిఎస్టీఆర్ 9 ఉందా? ఈయన డౌట్ ఏంటి అంటే, ఇప్పుడు కరెక్ట్ చేసుకోవచ్చు జిఎస్టీఆర్ 1, 3Bలో నవంబర్ 1 అని చెప్పాను. ఇప్పుడు అసలు రెక్టిఫై చేయలేదు ఇప్పుడు దాకా. కానీ అంటే నా ట్యాక్స్ ఆడిట్ అయినప్పుడు ఆ తప్పులు బయటపడ్డాయి. అంటే సింపుల్గా ప్రాక్టికల్గా మాట్లాడుకుంటే 26 ASలో కనపడో ఎక్కడో ఉందో అప్పుడు నాకు ఆ డిఫరెన్స్ తెలిసింది. ఎందుకంటే చాలామంది 194Q అండ్ ఈవెన్ పర్క్విజిట్స్ మీద జరిగిన టీడీఎస్కి మనం ఎప్పుడు కూడా జిఎస్టీఆర్ అంటే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ వేసేటప్పుడు 26 AS ఎంట్రీ వేసేస్తారు మన అకౌంట్ స్టేట్మెంట్లో. కాబట్టి అది తెలియదు. చాలామంది సిమెంట్ డీలర్స్కి అయితే బంగారం కూడా వస్తుంది. ఎంతమంది క్రెడిట్ చేస్తున్నారు పిఎన్ఎల్కి? సో దాంట్లో జిఎస్టీ కడుతున్నారా? ఐటమ్ వచ్చేస్తుంది. వాల్యూ ఆఫ్ గోల్డ్ అనేది అందులో కనపడుతుంది. అండ్ సో అంటే మనం ఆ అమౌంట్లో మనం ట్యాక్స్ ఆడిట్ చేసేటప్పుడు తప్ప బయటపడట్లేదు. సో ఖచ్చితంగా
ఇప్పుడు ఈయన అన్నట్టు అది అప్పటికి ట్యాక్స్ ఆడిట్ ఈ ఇయర్ ఎప్పుడు అవుతుంది? డిసెంబర్ ఫిక్స్ అయిపోయా ఇంకా పుస్తకానికి ఏం సెప్టెంబర్ 9 అనట్లేదు నేను ట్యాక్స్ ఆడిట్ ఓకే. ఇప్పుడు గవర్నమెంట్ డెసిషన్స్ మనం ఇక్కడ తీసుకోవద్దు. గవర్నమెంట్ తీసుకుంటుంది, అది ఎప్పుడో ఒకటి చెప్పారు. బికాస్ సెప్టెంబర్ 15th వరకు ఇండివిజువల్ రిటర్న్స్ ఎక్స్టెండ్ అయ్యాయి అంటే ఖచ్చితంగా జిఎస్టీ అనేవి ట్యాక్స్ ఆడిట్ కూడా ఎక్స్టెండ్ అవుతాయి అని మనం అజ్యూమ్ చేస్తున్నాం. బట్ అదర్వైజ్ అంటే మనం అది అయ్యేదాకా మనం కొన్ని అమౌంట్ పెట్టుకోవాలి. అలాంటివి యాడ్ చేయాలి అంటే ఏం చేయాలి? బికాజ్ నేను జిఎస్టీఆర్ 1 3B నవంబర్ దాటిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి? చెప్పండి, కొన్ని ఆప్షన్స్ రానియండి ఆప్షన్స్ రానియండి. ఓకే, ఒక సింపుల్ వర్డ్ అంతే. ఆన్సర్ సింపుల్. మీరు అన్నట్టు జిఎస్టీఆర్ 9లో వేయచ్చా? వేసి ఊరుకుంటే చాలా. ఇందాక చెప్పాను జిఎస్టీఆర్ 9లో వేస్తే ఏమవుతుంది? ఏ లెడ్జర్ ఎఫెక్ట్ అవ్వదు, క్యాష్ లెడ్జర్ కానీ క్రెడిట్ లెడ్జర్ కానీ ఏది ఎఫెక్ట్ అవ్వదు. కానీ అవుట్పుట్ పే చేయాలి అంటే మనకు ఒక ఆప్షన్. ఒకవేళ అవుట్పుట్ మర్చిపోయాను, డిపార్ట్మెంటల్ ఫార్మాట్ ఫామ్ పిఆర్సి 03 తప్ప ఒక ఆప్షన్ లేదు. మరి ఇన్పుట్ మర్చిపోయాను. అయిపోయింది కదా, నవంబర్ 5 అయిపోయింది కదా మీ క్వశ్చన్. మీ క్వశ్చన్ నవంబర్ 5 అయిపోయింది. ఆ తర్వాత ఎలాగా? సారీ టు సే ఆ ఇన్పుట్ పోయింది. కానీ దానికి కూడా మనకి అడ్జస్ట్మెంట్ చేయొచ్చు. ఎందుకు? జిఎస్టీఆర్ 3Bలో అంటే ఇప్పుడైతే మళ్ళీ 2Bతో కంపారిజన్, ఐఎంఎస్తో కంపారిజన్ వచ్చేసాయి. సో మనం అది కూడా మనం అడ్జస్ట్మెంట్ చేయగలం. అది ఎప్పుడు ఐఎంఎస్ ముందు 2B ముందు, 2B వచ్చిన తర్వాత ఆ ఇన్పుట్ ఖచ్చితంగా 2Bతో మ్యాచ్ అవుతుంది అంటే ఆ అమౌంట్ నేను క్లెయిమ్ చేసుకున్నాను తప్ప నేను ఎక్స్ట్రా అమౌంట్ క్లెయిమ్ చేస్తానని చెప్పలేను. అది చాలా కష్టం. సో అంటే అది మనం కనుక ప్రూవ్ చేయగలిగితే ఫైన్, అదర్వైజ్ మన ఇన్పుట్ పోయింది. బట్ అవుట్పుట్ విషయానికి వచ్చేసరికి పే చేయొచ్చు, మనం ఎక్కడైనా సరే పే చేయొచ్చు. కానీ కొంతమంది అడుగుతారు మరి అవుట్పుట్ పే చేయొచ్చు కదా, అవుట్పుట్ మైనస్ ఇన్పుట్ నెట్ పే చేయాలి. ఎందుకంటే ఎప్పుడైనా ట్యాక్స్ పేయర్ ఎంత తగ్గిద్దామనే చూస్తారు, డిపార్ట్మెంట్ ఎంత పెంచుదామని చూస్తారు. మనం మధ్యలో ఏం చేయాలి? ఓకే. సో ఇన్పుట్ మీద మాత్రం మనం ఏం చేయలేం, అవుట్పుట్ మాత్రం డిఆర్సి 03లో విత్ ఇంట్రెస్ట్ కట్టాలి. సో ఇప్పుడు మనం జిఎస్టీఆర్ మీద టేబుల్ వైజ్ వెళ్తాం. ఫస్ట్ 3 టేబుల్స్ అసలు ఇందులో కనపడవు కూడా. ఇందులో ఇప్పుడు మీకు అందులో కూడా ఫస్ట్ 3 టేబుల్ ఉంది. అది నార్మల్గా పీడిఎఫ్లో చూస్తే బేసిక్ డేటా ఆల్ డేటా అంతా ఆల్రెడీ ఫిల్ అయిపోయింది. అక్కడ మనం జిఎస్టీ నెంబర్ మేము ఇవ్వము. సో ఆ డేటా ఇక్కడ కనబడదు. కానీ మనం ఆఫ్లైన్ యూటిలిటీలోకి వెళ్తే మాత్రం అప్పుడు అక్కడ మన డేటా వేయాల్సి వస్తుంది. అక్కడ జిఎస్టీఆర్ 9 వాళ్ళ జిఎస్టీ నెంబర్, వాళ్ళ స్టేట్ అవన్నీ కూడా అక్కడ వస్తాయి. ఆ జిఎస్టీఆర్ ఆఫ్లైన్ యూటిలిటీలోకి వెళ్తే మాత్రం టేబుల్ నెంబర్ 1 2 కానీ సో మనం డైరెక్ట్గా 4 టేబుల్లో పెట్టాలి. 4 టేబుల్ హెడింగ్ ఏంటి? సో జిఎస్టీఆర్ 9 టేబుల్ 4 ఇస్ 4 and 5. యాక్చువల్గా రెండు కలిపి మాట్లాడుకుంటే 4 and 5 మన అవుట్పుట్. మొత్తం మన సేల్, నార్మల్ లాంగ్వేజ్లో మాత్రం మన సేల్. 4 ఓపెన్ చేయగానే మనకు కనబడే అమౌంట్స్ ఆల్రెడీ ప్రీఫిల్డ్గా కొన్ని నెంబర్స్ ఉంటాయి.
ఏంటవి? ఫోర్లో వచ్చినవి జిఎస్టీఆర్ 1 నుంచి వస్తాయి. ఇక్కడ ఇష్యూ 1 3B అని కాదు. 1 3B ఈక్వల్ అయితే ఏ ప్రాబ్లం లేదు, ఏ ప్రాబ్లం లేదు, ఎప్పుడు ఏ ప్రాబ్లం లేదు. ఎప్పుడైనా ప్రాబ్లం వచ్చేది ఎప్పుడు 1 3B డిఫరెన్స్ ఉంటేనే ప్రాబ్లం వస్తుంది. ఆ 1 3B డిఫరెన్స్ ఉంటే ఇందులోకి జిఎస్టీఆర్ 1 నెంబర్స్ వస్తాయి. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ ఇయర్ అంటే 23 24 24 25లో కరెక్ట్ చేసుకున్నాము. 23 24 24 25లో కరెక్ట్ చేయొచ్చు. అవి ఎక్కడ చేస్తాం? is only ఈ ఇయర్ ది నెక్స్ట్ ఇయర్ వేస్తాం. అంటే 24 25 25 26 లో వేస్తాం. నేను అనుకుంటూ 23 24 24 25 లో వేసింది. యాక్చువల్గా ఈ టేబుల్ 4లో జిఎస్టీఆర్ 1లో ఒకవేళ ఆ డేటా ఏమైనా వేసి ఉంటే అవన్నీ ఇందులో యాడ్ అవుతుంది. అవి తీసేయాలి. 23 24కి సంబంధించిన ఏ ఎడిషన్స్ చేసుకున్నా ఇవి అందులో తీసేయాలి. బికాస్ B2B నార్మల్ B2B ఏప్రిల్ ఇన్వాయిస్తో పాటు మార్చి ఇన్వాయిస్ ఇవ్వచ్చు, ఫిబ్రవరి ఇన్వాయిస్ ఇవ్వచ్చు, లాస్ట్ పాత ఇన్వాయిస్ ఇవ్వచ్చు. కాబట్టి అవన్నీ కూడా మనం తీసేయాలి. సో జిఎస్టీఆర్ 4లో ఉన్నంత బుద్ధిగా మనం అకౌంట్లో మనం చెప్పకపోవచ్చు. అండ్ ఎగ్జాక్ట్ టర్న్ ఓవర్ టేబుల్ 5లో ఉంటుంది. సో టేబుల్ 4 టేబుల్ 5 టోటల్ కంపేర్ చేస్తే మన ఫైనాన్షియల్స్ మ్యాచ్ అవ్వలేదు. ఎందుకు? లాస్ట్ ఇయర్ వదిలేదు, అయినా మ్యాచ్ అవ్వలేదు. టేబుల్ 4 టేబుల్ 5 టోటల్ మన ఫైనాన్షియల్స్తో మ్యాచ్ అవ్వలేదు. టేబుల్ 4లో ఆర్సీఎం టర్న్ ఓవర్ కూడా ఇంక్లూడ్ అయ్యి ఉంటుంది. సో అప్పుడు టేబుల్ 4 టేబుల్ 5 టోటల్స్ చూస్తే మన టర్న్ ఓవర్తో మ్యాచ్ అవ్వదు, పిఎన్ఆర్తో మ్యాచ్ అవ్వదు. బికాస్ ఆర్సీఎం టర్న్ ఓవర్ మైనస్ చేసి చూడాలి. అందుకే టేబుల్ 5లో లాస్ట్ టేబుల్స్ కూడా ఇంటర్ టేబుల్స్ టేబుల్ 5లో లాస్ట్ కాలం ఇందులో ఈ టోటల్ టర్న్ ఓవర్ మ్యాచ్ అవ్వచ్చు. ఇంకా చెప్తా, అది కూడా సర్వీసెస్ స్పేస్లో మ్యాచ్ అవ్వకపోవచ్చు. ఇదే టేబుల్ 5N అన్ని టోటల్ టేబుల్ 4 and 5 టోటల్ కలిపి టేబుల్ 5Nలో వస్తుంది. కానీ టేబుల్ 5Nలో కూడా అడ్వాన్సెస్ ఇంక్లూడ్ అయ్యి ఉంటాయి. అడ్వాన్సెస్ ఇంక్లూడ్ అయ్యి ఉంటే మన ఫైనాన్షియల్స్లో పిఎన్ఎల్లో టర్న్ ఓవర్లో అడ్వాన్సెస్ ఇంక్లూడ్ అయ్యి ఉండవు. బ్యాంక్ స్టేట్మెంట్లో ఉంటుంది తప్ప మన అకౌంట్స్ రిసీవ్లో ఆర్ క్రెడిటర్స్లో ఉంటుంది తప్ప అడ్వాన్సెస్ ఫ్రమ్ కస్టమర్స్లో ఉంటుంది తప్ప టర్న్ ఓవర్లో ఇంక్లూడ్ అవ్వదు. కానీ జిఎస్టీలో సర్వీసెస్ వరకు అడ్వాన్సెస్ వస్తే జిఎస్టీ వచ్చిందంటే కాబట్టి అది ఇందులో ఇంక్లూడ్ అవుతుంది. సో మనం ఓన్లీ గూడ్స్ గురించి మాట్లాడుకుంటే మ్యాచ్ అవుతుంది. బికాస్ అడ్వాన్సెస్ ముందు జిఎస్టీ కట్టక్కర్లేదు కాబట్టి ఓన్లీ గూడ్స్ గురించి మాట్లాడుకుంటే ఎస్ ఇస్ విల్ మ్యాచ్. సో ఫస్ట్ మనం ఫస్ట్ టేబుల్లో వెళ్ళిపోవాలి. మనం ఫస్ట్ అసలు అక్కడ కనబడే నెంబర్స్ జిఎస్టీలో 1లో కనబడలేదు. మీకు ఆల్రెడీ పిఎన్ఎల్ బ్యాలెన్స్ షీట్ సమ్మరీ 3B సమ్మరీ ఇచ్చారు. క్లియర్గా అందులో ఆల్రెడీ ఏ అండ్ బి సి డి ఈ ఒకవేళ ఉంటే ఇవన్నీ కూడా ఆటోఫీల్డ్ ఉంటాయి. అన్ని జిఎస్టీఆర్ 1లో ఏ డేటా ఉందో ఆ డేటాతో ఆల్రెడీ ఇందులో వచ్చి ఉంటారు. మనం చూసుకోవాల్సిందల్లా మన ఫైనాన్షియల్స్ ఆర్ మన పిఎన్ఎల్ అకౌంట్ ఫైనల్ పిఎన్ఎల్ అకౌంట్కి మన జిఎస్టీఆర్ 1 రిటర్న్ ఆర్ 3B రిటర్న్కి మ్యాచ్ అయ్యిందా లేదా. మ్యాచ్ అయిపోతే ఇందులో నెంబర్లు ఫైన్. ఇందులో క్రెడిట్ నోట్స్ ఉంటాయి, డెబిట్ నోట్స్ ఉంటాయి, ఆ క్రెడిట్ నోట్ యొక్క అమెండ్మెంట్స్ ఉంటాయి, ఆ డెబిట్ నోట్ అమెండ్మెంట్స్ ఉంటాయి. ఇవన్నీ ఇప్పుడు అయితే కనుక అవి మళ్ళీ సేమ్ ఆప్షనల్ పెట్టాడు.
అవన్నీ ఫిల్ చేయకుండా డైరెక్ట్గా B2Bలో కొంత అమౌంట్ B2Cలో కొంత అమౌంట్ వేసిన పర్వాలేదు. యాజ్ ఆఫ్ అంటే ఈ కన్సెషన్ ఈస్ 23-24, హోపింగ్ ఇట్ విల్ కంటిన్యూ ఫర్ 24-25 ఆల్సో. కంటిన్యూ అవుతుంది అని అనుకుంటే కనుక ఈ క్రెడిట్ నోట్స్ డెబిట్ నోట్స్ అన్నీ నెట్ ఆఫ్ చేసేసి టోటల్గా B2Cలో B2Bలో వేసిన పర్వాలేదు. ఆ నెంబర్స్ ఆర్ ఎడిటబుల్. ప్రస్తుతానికైతే ఎడిటబుల్, అవన్నీ కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు. కాకపోతే B2B B2C సపరేట్గా వేయాలి. బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ప్రకారం మార్చుకోవచ్చు. ట్యాక్స్ ఎఫెక్ట్ చూద్దాం. బట్ ఫర్ ఎగ్జాంపుల్ మామూలుగా మన టాలీలో మొత్తం కరెక్షన్స్ అంటే మన ట్యాక్స్ ఆడిట్ అంతా అయిపోయాక టాలీ రెడీ అవుతుంది కదా, ఆ టాలీ రెడీ అయిన తర్వాత ఉన్న టర్న్ ఓవర్ ఇందులో కావాలంటే ఫిల్ చేసుకోవచ్చు. B2B B2C అండ్ ఆల్సో జీరో రేటెడ్ సప్లైస్. జీరో రేటెడ్ సప్లైస్ ఈ Cలో ఏమొస్తాయి? B2C B2B నేను ఎక్స్ప్లెయిన్ చేయగలరా, బట్ 4Cలోకి ఏమొస్తాయి? జీరో రేటెడ్ సప్లై ఆన్ పేమెంట్ ఆఫ్ ట్యాక్స్. ఈ టేబుల్ 4 అంతా పేమెంట్ ఆఫ్ ట్యాక్స్ మాత్రమే. టేబుల్ 5 అంతా ఎగ్జెంప్టెడ్ నాన్ పేమెంట్ ఆఫ్ ట్యాక్స్. అవన్నీ టేబుల్ 5లో వస్తాయి. అంటే GSTR 1లో ఉన్నది డైరెక్ట్గా ఇందులో మళ్ళీ అంటే మన అండర్స్టాండింగ్కి ఈ టేబుల్ నుంచి ఇక్కడికి వస్తుంది కానీ అందులో మళ్ళీ బ్రేక్ అవుతుంది. ఎగ్జెంప్టెడ్ 5లో పెడుతుంది, టాక్సబుల్ 4లోకి వస్తుంది. అలాగే సేమ్ SEZలో కూడా మనం 3B ఫైల్ చేసేటప్పుడు కూడా మనం ఎక్కడ కూడా SEZ సప్లై అంతా ఒకే దానిలో వేస్తాం. ట్యాక్స్ ఉంటే ట్యాక్స్ వేస్తాం, ట్యాక్స్ లేకపోతే 0 వేస్తాం. కానీ ఇక్కడ అలా కాదు, ట్యాక్స్ ఉంటే 4లోకి వస్తుంది, ట్యాక్స్ లేకపోతే 5లోకి వస్తుంది. కొంచెం కన్ఫ్యూజన్ తప్ప ఈ GSTR 4ABCD మళ్ళీ చూసారా? Cకి Dకి మనం ఎక్కడ కూడా ఎక్స్పోర్ట్ SEZ రెండు విడదీయం, కానీ ఇక్కడ విడదీస్తాం. ఇక్కడ ఎక్స్పోర్ట్ సపరేట్గా వేయాలి, SEZ సపరేట్గా వేయాలి. ఆల్మోస్ట్ మనం టాలీ నుంచి మనం డేటా ఇందులో ఫిల్ చేస్తే ఈజీ. యాక్చువల్గా చెప్పాలి అంటే మన GSTR 1లో ఉన్న నెంబర్స్ మ్యాచ్ అవుతాయి, మ్యాచ్ అవ్వని కాదు. బట్ ఆ నెంబర్స్ ఇందులో ఒకవేళ మ్యాచ్ అవ్వకపోతే మన టాలీలో ఉన్న నెంబర్స్ ఇందులో ఫిల్ చేయొచ్చు. ఈ ట్యాక్స్ అమౌంట్స్ కూడా మనం మార్చవచ్చు. అన్ని ఎడిటబుల్ ఫీల్డ్స్, ఇందులో ఉన్న అన్ని ఎడిటబుల్. కాకపోతే ఎక్కడైనా ట్యాక్స్ కట్టేమా లేదా అనేది వెరిఫికేషన్ టేబుల్ తర్వాత వస్తుంది. ఆ టేబుల్లో అప్పుడు చూద్దాం. ఎందుకంటే ఇప్పటికీ ఆ టేబుల్లో కూడా ఫస్ట్ కాలమ్ ఇస్ ఎడిటబుల్. ఇప్పుడు యాక్చువల్గా ఇప్పటికీ ఇంకా ఆ కన్ఫ్యూజన్ కొంచెం ఉన్నది. ఇంకా డీమ్డ్ ఎక్స్పోర్ట్స్ గురించి నేను మాట్లాడాలా? వైజాగ్లో అయితే కనుక చాలా తక్కువ. సో డీమ్డ్ ఎక్స్పోర్ట్స్ ఒకవేళ ఉంటే అంటే EOUస్కి వాటికి ఏదైనా ఉంటే అక్కడ పడితే అడ్వాన్సెస్ నేను చాలాసార్లు చెప్తాను. ఈ అడ్వాన్సెస్ గురించి అడ్వాన్సెస్ వచ్చినప్పుడు రిసీట్ వోచర్ చేయాలి, అడ్వాన్సెస్ మళ్ళీ అడ్జస్ట్ చేసినప్పుడు పేమెంట్ వోచర్ చేయాలి. అవన్నీ చాలా చేయట్లేదు. బట్ ఆ డాక్యుమెంట్స్ మనం అంటే ఇప్పుడు డిపార్ట్మెంట్ అదే మనకి వచ్చే ఛాన్సెస్, బికాజ్ మనకి డిపార్ట్మెంట్ నుంచి నోటీస్ వచ్చే ఛాన్సెస్ ఒకటి 1-3B మిస్ మ్యాచ్, ఇంకోటి 2B-3B మిస్ మ్యాచ్, ఇంకోటి 9 టేబుల్ 8 అండ్ 3B మిస్ మ్యాచ్. అలాగే టేబుల్ 8లో అంటే GSTR 9 టర్న్ ఓవర్ అండ్ GSTR 1 టర్న్ ఓవర్ మిస్ మ్యాచ్. ఇవన్నిటికీ మనకు నోటీసులు వస్తున్నాయి. ఆల్రెడీ మనకు వస్తాయి, మనం దానికి సంబంధంగా చెప్తూనే ఉన్నాం. కానీ 9లోనే తప్పు జరిగితే ఒక కేసు ఉంది. మీరు నవ్వుతున్నారు కానీ ఒక కేసు ఉంది. ఓకే, అందుకే ఆ తప్పు జరగకూడదనే ఇప్పుడు షాప్లో. బికాస్ GSTR 9 అంటే జనరల్గా ఎప్పుడు తప్పులు వస్తాయంటే 31 డిసెంబర్ ఫైల్ చేస్తే తప్పు వస్తాయి. నిజంగా అంటే నేను ఫైల్ చేసిన లెక్కను కూడా మార్చ్ 2021 అప్పుడు 1920 అనుకుంటా. ఆ 1920 అలాగే తప్పు చేశాను. బికాజ్ ఆ లాస్ట్ మినిట్లో ఫైల్ చేయండి చేస్తారు. అందులో ఉన్న వేసేస్తే తప్పు వచ్చింది. ఇప్పుడు దానికి ఎప్పీల్గా వెళ్ళాల్సి వస్తుంది. బికాస్ ఎప్పుడైనా సరే GSTR 9ని ఫైనల్గా తీసుకుంటారు డిపార్ట్మెంట్. బికాస్
మీరు మీకు అవకాశం ఇచ్చాం. జిఎస్టీఆర్ 1 వేస్తున్నారు, 3B వేస్తున్నారు, ఎన్ని వేస్తున్నా అంతా కరెక్టా కాదా చూసుకొని జిఎస్టీఆర్ 9 ఫైల్ చేయండి అని మీకు అవకాశం ఇచ్చినప్పుడు మీరు చూసుకోలేదు. సో జిఎస్టీఆర్ 9 విల్ బి కన్సిడర్డ్ యాజ్ ఫైనల్ అన్న మైండ్ సెట్లో ఉన్నారు డిపార్ట్మెంట్. సో జిఎస్టీఆర్ 9 ఫైల్ చేసేటప్పుడు మాత్రం మనం చాలా చాలా జాగ్రత్తగా కరెక్ట్గా ఫైల్ చేస్తున్నాం. అందుకే నేను ఇందాక నుంచి కూడా పిఎల్ఎల్ నుంచి డైరెక్ట్గా నెంబర్ వేసేయండి, పిఎల్ఎల్ నుంచి డైరెక్ట్గా నెంబర్ వేసేయండి అంటారు. అండ్ జిఎస్టీఆర్ 9లో టేబుల్ G, inward supplies on which tax is to be paid on reverse charge basis. ఆల్రెడీ జిఎస్టీఆర్ 3Bలో మనం కట్టు ఉంటే ఆ ఒక్క నెంబర్ మాత్రం జిఎస్టీఆర్ 3B నుంచి వస్తుంది. జిఎస్టీఆర్ 3Bలో ఆల్రెడీ మనం ఆర్సీఎం కట్టు ఉంటే ఆ అమౌంట్ మొత్తం ఇక్కడికి వస్తుంది. ఒకవేళ కట్టకపోతే జిఎస్టీఆర్ 3Bలో అసలు రివర్స్ ఛార్జ్ కట్టలేదు. కట్టకపోతే ఇక్కడ డిక్లేర్ చేయొచ్చు, DRC 03లో పేమెంట్ చేయాలి విత్ ఇంట్రెస్ట్. DRC 03 ఇక్కడ డిక్లేర్ చేయొచ్చు 4Gలో. ఇన్వర్ట్ సప్లైస్ ఆన్ దిస్ tax టు బి పేడ్ ఆన్ రివర్స్ ఛార్జ్. మనం 4Gలో మన ట్యాక్స్ మొత్తం ఏ రివర్స్ ఛార్జ్ ఏ డేట్ అప్లికేషన్ వస్తుందో ట్రాన్స్పోర్ట్ రెంట్ దాంతో సెక్యూరిటీ సర్వీస్ లీగల్ సర్వీస్ మేజర్గా ఈ 4 అంటే అందరికీ అప్లికబుల్ అయ్యేవి 4. అంటే ఇంకా స్క్రాప్స్, పర్చేస్ ఆఫ్ స్క్రాప్ ఉంది, క్యాష్యూ కర్నల్స్ ఉన్నది, అలా రకాలు ఉన్నాయి. బట్ మేజర్గా అప్లై అయ్యేవి ఈ 4లో రెంట్ మీద కానీ సెక్యూరిటీ మీద కానీ జనరల్గా ఫ్రైట్ మీద కట్టేస్తాం. బికాస్ ఆర్ జిఎస్టీఆర్ 2Aలో వస్తుంది. అందరూ రావట్లేదు, బట్ మెజారిటీ ఆఫ్ ద కేసెస్ జిఎస్టీఆర్ 2Bలో ఆల్రెడీ వస్తుంది. రివర్స్ ఛార్జ్ కట్టాలి, 2B పేడ్ అంటే రివర్స్ ఛార్జ్ అని. సో అది ఆల్రెడీ ఇంక్లూడ్ చేస్తున్నాం, పేమెంట్ అయిపోతుంది. బట్ సెక్యూరిటీ అండ్ రెంట్ అది కూడా మనం టీఐ అకౌంట్లో డెబిట్ సైడ్ చూస్తే తప్ప మనకు అర్థం అవుతుంది. సో ఇవన్నీ ఒకవేళ కట్టలు ఏమైనా ఉన్నా కట్టండి ఆఫ్టర్ డిక్లేర్ అండ్ డిక్లేర్ చేసేయచ్చు. ఇందులో 4Gలో వేసేయచ్చు, ఇంట్రెస్ట్తో కలిపే పే చేయాలి. DRC 03 ఏ పేమెంట్ చేయాలన్నా DRC 03 అదర్ దాన్ GSTR 3B మనకు ఒక ఆప్షన్ ఇస్ GSTR DRC 03. అలాగే 4G1 అది e-commerce. Supplies on which e-commerce operator is equal to pay tax under 95. దాని గురించి మనం మాట్లాడాలి. e-commerce operator రిపోర్ట్ చేయాలి. మిగిలిన వాళ్ళు కాదు, ఓన్లీ ఫర్ e-commerce operator. e-commerce సార్ ఇప్పుడు 100 రూపీస్ వేస్తాము, 5 రూపీస్ ట్యాక్స్. ఇప్పుడు అలా కాదు, నాది 100 రూపీస్ కౌంటర్ సేల్ అయింది. ఇప్పుడు చెప్తానంటే GSTR 9లో ఇందాక అదే చెప్తా. టేబుల్ 9 చూస్తే అందులో ట్యాక్స్ పేయబుల్ is an editable field. Yes. Tax paid is auto populated from GSTR 3B. Yes. Name tax payable number మార్చి tax paid అనగా నేను మార్చలేను. tax payable amount మార్చి ఫైల్ చేసిన రిటర్న్కి ఇప్పుడు దాకా నేను ఎప్పుడు నోటీస్ చూడాలి. అయితే నేను 4లో రిపోర్ట్ చేయాలి కూడా. ఆ రిపోర్టింగ్ yes. ఇప్పుడు 21-22 అంటే జనవరి 22 నుంచి ఫ్రమ్ నాట్ రాంగ్ జనవరి 22 నుంచి ఎగ్జామ్ట్ అవి. Zomato, it is exempt in the hands of the restaurant. So, నాకు 21-22 నేను 9 ఫైల్ చేయాలంటే నేను అక్కడ ఆగిపోయాను. 21 ఇంకా ఫైల్ చేయలేదా? చేయలేదు, నేను అక్కడ ఆగిపోయాను. ఇంకా యాక్చువల్గా మీకు ఇక్కడ 5C1 ఉంది చూడండి. 5 టేబుల్ 5లో C1. అది ఇప్పుడు సార్ 21-22 లేదు టేబుల్. అదే ఇప్పుడు ఒకవేళ లేకపోయి ఎలా వచ్చిందో చూస్తున్నాను. లేకపోయి ఉన్నా మీరు అది ఎగ్జామ్ టర్న్ ఓవర్ యాక్చువల్గా చెప్పాలి అంటే అది ఎగ్జామ్ టర్న్ ఓవర్ కాదు.
ట్యాక్స్ మీదే టర్నోవర్ బట్ ట్యాక్స్ ఇస్ పెయిడ్ బై సమ్మన్ ఎల్స్. సో అప్పుడు నా వరకు అయితే కనుక మీరు 4లో రిపోర్ట్ చేసినా తప్పేం లేదు. 4లో ట్యాక్సబుల్ వాల్యూ పెంచేసుకొని ఆ ట్యాక్స్ యాజ్ పెయిడ్ యాజ్ 5% అది అలా ఉంచేసి నా వరకు అయితే తప్పేం లేదు బికాజ్ దెర్ ఇస్ నో టేబుల్. కానీ మనం ఏం చేయలేం. టేబుల్ అంటే అసలు వేయకుండా వదిలేస్తే టర్నోవర్ మిస్ మ్యాచ్ రాదా మీ ఫైనాన్షియల్స్కి? దీనికి వేయకపోతే టర్నోవర్ మిస్ మ్యాచ్ వస్తాయి. వేసి ట్యాక్స్ పెయిడ్ మిస్ మ్యాచ్ చేయొద్దు, టర్నోవర్ మాత్రం టాలీ అవ్వాలి. ఎస్ 4IJKL ఈ 4 అదే చెప్పాను. ఈ 4 యాక్చువల్గా చెప్పాలి అంటే GSTR1 ప్రకారం ఏవైతే క్రెడిట్ నోట్లు మనం అక్కడ వేసామో, అమెండ్మెంట్లు ఏవైతే చేసామో అవన్నీ ఇందులో ఆటో పాపులేట్ అయిపోతాయి. అయినా ఇంకా ఏమైనా అడ్జస్ట్మెంట్స్ ఉన్నాయి, ఏమైనా మార్చుకోవాలి అనుకున్నా 2023-24 వరకు కూడా ఇది ఆప్షన్. ఇది ఈ టేబుల్స్ ఈ IJKLలో నెంబర్స్ వేయక్కర్లేదు. అవి నెట్ అమౌంట్స్ B2B BTCలో అడ్జస్ట్ చేసేసినా పర్వాలేదు. అంటే మన క్రెడిట్ నోట్ సపరేట్గా చూపించక్కర్లేదు అన్న ఆప్షన్ అయితే ఉంది. మనకి ఆటోమేటిక్గా GSTR1 టర్నోవర్ మన బుక్స్ టర్నోవర్ మ్యాచ్ అయిపోతే ఇందులో ఉన్న నెంబర్స్ అలా ఉంచవచ్చు. మ్యాచ్ అవ్వకపోతే సంగతి చెప్తున్నాను. బికాజ్ మ్యాచ్ అయితే మనకి ఏ ప్రాబ్లం లేదు. అందులో ఆల్రెడీ ఓకే ప్లస్ అవనియండి మైనస్ అవనియండి ఏది అవనియండి నో ప్రాబ్లం. మన టర్నోవర్ అయితే అల్టిమేట్గా చూసుకోవాలి. బట్ ఒకవేళ మ్యాచ్ అవ్వకపోతే క్రెడిట్ నోట్లు డెబిట్ నోట్లు అమెండ్మెంట్స్, బికాజ్ అమెండ్మెంట్స్తో ప్రాబ్లం ఏంటంటే ఆ అమెండ్మెంట్ ఏం చేసాము అనేది మనం చూడకపోతే ఆ తర్వాత కూడా కనబడదు. యాక్చువల్గా చెప్పాలి అంటే టర్నోవర్ అమెండ్మెంట్లో మీ డెబిట్ నోట్స్ క్రెడిట్ నోట్స్ అయితే డేట్లు బట్టి ఆర్ పార్టీ బట్టి మనకు అర్థమవుతుంది. బట్ అమెండ్మెంట్ చేసినప్పుడు B2C అదర్స్లో కానీ B2Bలో కానీ నేను ఓన్లీ GST నెంబర్ మార్చానా, ట్యాక్సబుల్ వాల్యూ మార్చానా, ట్యాక్స్ మార్చానా ఏమీ కనబడదు. వన్స్ ఒక అమెండ్ చేసిన తర్వాత మీరు మళ్ళీ వెళ్ళి చూడండి. నేను ఒక రికన్సిలియేషన్కి నేను చాలా బాధపడ్డాను బికాజ్ నేను చేయలేదు అమెండ్మెంట్స్. కానీ అమెండ్మెంట్స్ ఉన్నాయి. ఏమిటి అని అర్థం చేసుకోవడానికి నాకు 2 రోజులు పెట్టాను. వాళ్ళ టాలీతో కంపేర్ చేసుకుంటూ వాళ్ళ యాక్చువల్ ఒరిజినల్ రిటర్న్ అది ఏ మంత్లో వేశారో అది కంపేర్ చేసుకుంటూ, బికాజ్ ఆ ఒరిజినల్ మంత్ రిటర్న్ కూడా తెలియదు మనకు. అది ప్రాబ్లం. సో ఆ అమెండ్మెంట్స్కి వచ్చేసరికి మాత్రం మన ఏం చేసుకున్నా మన డైరీలోనో లేకపోతే మన రిటర్న్ కాపీ తీసి పెట్టే అలవాటు ఉంటే ఆ రిటర్న్ కాపీలోనో రాసుకోవడం మంచిది. దట్ విల్ హెల్ప్ యూ ఇన్ GSTR9. And 4N supplies on which tax is paid. Supplies and advances on which tax is paid. ఇది చెప్పా ఆల్రెడీ ఓన్లీ ఫర్ సర్వీసెస్ నాట్ ఫర్ గూడ్స్ నౌ. సో సర్వీసెస్లో ఎప్పుడైనా అడ్వాన్సెస్ మీద మనం ట్యాక్స్ పే చేసి ఉంటే చేయాలి, చేసి ఉంటే అని కాదు, అడ్వాన్స్ వచ్చి ఉంటే ట్యాక్స్ పే చేయాలి. ఆ అమౌంట్స్ ఇక్కడ వేయాలి 4Nలో. ఎందుకంటే ఇది అందుకే చాలా తెలివిగా 4M తర్వాత 4N కింద ఇచ్చారు. బికాజ్ ఇది మన ఫైనాన్షియల్స్లో మన బుక్స్ ఆఫ్ అకౌంట్స్ P&L అకౌంట్లో అసలు టర్నోవర్ కింద కనబడదు. కానీ GSTలో మాత్రం అది టర్నోవరే, అంటే ట్యాక్స్ పే చేయాల్సిన అమౌంట్. సో అందుకు 4N సపరేట్గా ఇచ్చారు. అందుకే నేను అన్న దీంతో ఆ ట్యాక్సిబుల్ మన ఫైనాన్షియల్స్తో మ్యాచ్ అవ్వకపోవచ్చు. సో టేబుల్ 4లో మనం ఏం చేయాలనుకో 1 సమ్మరీ 3B సమ్మరీ ఆటోమేటిక్గా GSTR9లో కూడా డిఫాల్ట్గా ఒక ట్యాబ్ ఇస్తున్నాడు. GSTR1 సమ్మరీ ఇస్తున్నాడు, GSTR9 సమ్మరీ ఇస్తున్నాడు. ఆ అమౌంట్స్ మన P&L అకౌంట్లో మ్యాచ్ అయ్యిందా లేదా? ఎందుకంటే మనం ఫస్ట్ చూసుకోవాల్సింది GST టర్నోవర్ అమౌంట్లు కాదు, P&Lతో ఈ టర్నోవర్. అందుకే మీకు P&L ఇచ్చాను, ఒక ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఇచ్చాను. ఆ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో బట్టి ఇప్పుడు ఇందులో నెంబర్లు ఎక్కడ వేయాలి? GSTR1 సమ్మరీ ఇచ్చాము. చూడండి GSTR1 సమ్మరీ. ఆ డేటా ఫిక్స్ చేయాలి అంటే మీ దగ్గర ఉండాల్సింది GSTR1 సమ్మరీ, GSTR3 వాల్యూ 40-41 అండ్ కంటిన్యూషన్లో ఇన్వర్స్ సప్లై R5 అండి. తర్వాత మీకు 47లో ట్రేడింగ్ అకౌంట్ ఉంది, సారీ ట్రయల్ బ్యాలెన్స్. GSTR9 మీ అందరి మీద ఫిక్స్ చేయడానికి ఉపయోగపడేగా డేటా ఉంది, అందులో ఫిక్స్ చేసుకోండి సార్. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ నుంచి చేయొచ్చు, ఆర్ ట్రేడింగ్ అకౌంట్ నుంచి చేయొచ్చు.
కానీ B2B B2C బ్రేకప్. సో ఆయన అన్నట్టు ఫస్ట్ అసలు మన టర్న్ ఓవర్ అంటే ఆయన కరెక్ట్గా అంటే ఆయన యాక్చువల్గా నేను తర్వాత యాడ్ చేద్దాం అనుకున్నాను, ఆయన ముందు యాడ్ చేశారు. మన టర్న్ ఓవర్, అందుకే నేను ఇందాక నుంచి చెప్తున్నా జిఎస్టీ రిటర్న్ బట్టి కాదు ఇది ఫైల్ చేయడము అని. మన టర్న్ ఓవర్ యాజ్ పర్ ట్రేడింగ్ అకౌంట్ అండ్ యాజ్ పర్ దిస్ సమ్మరీ ఈక్వల్ ఉందా లేదా ముందు అది చెక్ చేయాల్సింది. ట్రేడింగ్ అకౌంట్ పేజ్ నెంబర్ 53. ఇంకా చెప్తున్నాను ఇందులో తప్పు ఉంది. ఇప్పుడు అదేగా చెప్తారు. ఇప్పుడు టర్న్ ఓవర్ ఎంత ఉంది ఇందులో ట్రేడింగ్ అకౌంట్ ప్రకారం పేజ్ నెంబర్ 53. ఆ తప్పు ఏంటో నేను చెప్పాలి. యా 170, 60, 124.16 ఉంది. జిఎస్టీఆర్ 1 సమ్మరీ ప్రకారం అంటే యాక్చువల్గా ఇప్పుడు మనం మంత్లీకి వెళ్ళాలి. మంత్లీ సేల్ ఎంత, 3B ప్రకారం సేల్ ఎంత చూస్తూ ఉండాలి. కానీ నేను ఆ మంత్లీ ఇవ్వలేదు అక్కడ. కాకపోతే మీరు జిఎస్టీఆర్ 1 సమ్మరీ చూస్తే ఒక తప్పు క్లియర్గా కనబడుతుంది అందులో. చూడండి, అవసరం లేదు, మంత్లీ సేల్ కూడా అవసరం లేదు. కాదు, ట్యాక్స్తో కలిపి లేదు అందులో. టాక్సిబుల్ వాల్యూ జిఎస్టీ సపరేట్గానే ఉంది, ట్రేడింగ్ అకౌంట్లో కూడా టాక్సిబుల్ వాల్యూవే ఉంది. ఎవరికి? ఎస్, ఎవరో పట్టారు. డిసెంబర్ జనవరి టర్న్ ఓవర్ చూడండి. డిసెంబర్ జనవరి నంబర్స్ సేమ్ రూపాయి జిఎస్టీఆర్ 1లో. సో అయితే డిసెంబర్లోనో లేకపోతే జనవరిలోనో తప్పు ఉండాలి. యాక్చువల్గా అయితే జనవరియే, బికాస్ డిసెంబర్ని ఫాలో అయిపోయాం. సో ఇప్పుడు ఆ కరెక్షన్ మనం ఎక్కడ చేయాలి? ఎందుకంటే మన డిఫాల్ట్గా ఉన్న జిఎస్టీఆర్ 9లో జిఎస్టీఆర్ 1 ప్రకారం ఈ నెంబరే వస్తుంది, 1637486 వస్తుంది. అండ్ B2B కింద 4540, B2C కింద 17181842 వస్తుంది. ఇప్పుడు మనం కరెక్ట్ చేయాల్సింది ఎక్కడ? బికాజ్ నేను ఇది మే 2025లో రెక్టిఫై చేస్తాను. మే 2025 జిఎస్టీఆర్ 1లో అమెండ్మెంట్ B2C అదర్స్లో జనవరి 2025 సెలెక్ట్ చేసి ఆంధ్రప్రదేశ్ POS సెలెక్ట్ చేసి అమెండ్ చేస్తాను. ఇప్పుడు దాన్ని ఎక్కడ చూపించాలి? ఒకటి ఇలాగే ఉంచేసి సేమ్ ఇదే టర్న్ ఓవర్ జిఎస్టీఆర్ 1లోనే ఉన్న అమౌంట్ అందులో డిఫాల్ట్ ఏమొస్తుందో అది ఉంచేసి టేబుల్ నెంబర్ 10, 11, 12, 13లో చూపించవచ్చు ఒకటి. ఆర్ నాకు అది కూడా వద్దు అనుకుంటే యాక్చువల్ టర్న్ ఓవర్ ఎంతో దాని ఇందులో రెక్టిఫై చేసేయచ్చు, డైరెక్ట్గా ఇందులో రెక్టిఫై చేసేయచ్చు. కానీ 10, 11, 12, 13లో చేయడమే బెటర్. బికాస్ ఎందుకంటే మనకు 24, 25 ఓకే, 25, 26 టర్న్ ఓవర్ జిఎస్టీఆర్ 9కి వచ్చేసరికి అందులో ఈ రెక్టిఫైడ్ కలిపి వస్తుంది అక్కడ. సో మళ్ళీ అక్కడ కన్ఫ్యూజ్ అవుతాం, అంటే దీన్ని క్యారీ ఫార్వర్డ్ చేసుకోవాల్సి వస్తుంది. సో అందుకు ఇందులో ఉన్న టర్న్ ఓవర్ డిఫాల్ట్గా ఏదైతే జిఎస్టీఆర్ 1లో యాక్చువల్గా మా ప్లాన్ అయితే జిఎస్టీఆర్ 9 ఫైల్ చేద్దాం, కానీ అది ఓపెన్ అవ్వలేదు. ఓపెన్ అవ్వక ఎలా నోట్తో చెప్పాల్సి వస్తుంది. బట్ అదర్వైజ్ జిఎస్టీఆర్ 9 ఫైల్ చేసి చూపిద్దాము ఈ క్లయింట్కి అట్లీస్ట్ అని నా ప్లాన్. సో కానీ ఓపెన్ అవ్వలేదు, ఏం చేయడం అవును. సో ఈ టర్న్ ఓవర్ మొత్తం ఇలాగే ఉంచేసి టేబుల్ నెంబర్ 10లో ఈ ఆల్రెడీ అమెండ్మెంట్ చేశాను ఆ అమెండ్మెంట్ అక్కడ వేస్తాను. వాట్ ఆ డిఫరెన్స్ తగ్గించడమా పెంచడమా ఫైన్,
అది మనం చూసుకోవచ్చు. ఎందుకంటే 1718 ఇక్కడ 17060 అంటే గ్యారంటీగా టర్నోవర్ తగ్గించాం. సో జనవరిలో సేల్ తక్కువైంది, ఆబ్వియస్లీ అవుతుంది, బికాస్ ఇది క్లాత్ షోరూమ్ కాబట్టి పండగల సేల్ ఎక్కువ ఉంటుంది డిసెంబర్లో. సో డిసెంబర్లో సేల్ ఎక్కువ ఉంది, జనవరిలో తగ్గింది. బట్ ఆ డిఫరెన్స్ నేను ఆల్రెడీ రెక్టిఫై చేసేసాను. సో ఈ నెంబర్ల నుంచి సో అది B2C టర్నోవరే. సో ఇప్పుడు మీరు ఇదే నెంబర్ అంటే ఈ GSTR 1లో ఏదైతే మనకు కనపడుతుందో అదే మనం టేబుల్ 4 టేబుల్ 5లో వేద్దాం. వేసేయండి. టేబుల్ 4 టేబుల్ 5లో ఇవే నెంబర్లు వేయండి. B2Cలో ఈ 17181842 అండ్ ఆల్ ఆర్ ఇంట్రాస్టేట్ సప్లై CGST SGSTR. అంటే ఇక్కడ బ్రేకప్ లేదు అనుకుంటే ఆ బ్రేకప్ కోసం GSTR 3B సమ్మరీ ఉంది. పేజ్ నెంబర్ 41 చూడండి, అందులో మీకు క్లియర్గా IGST అంత, CGST అంత, SGST అంత అన్న బ్రేకప్ వస్తుంది. అంటే నేను కావాలనే నేను తప్పులు నేను చెప్పట్లేదు, అందులోనే డౌట్ రావాలి. యాక్చువల్గా GSTR 3B సమ్మరీలో సేల్ సరిపోయిందా? GSTR 3Bలో ఎంత ఉంది? 1706139 ఉంది. 1లో 163 ఉంది. అంటే ఇది ఇందులో ఏ మంత్లో డిఫరెన్స్ ఉందో తెలిసిపోతుందిగా. ఏ మంత్ డిఫరెన్స్? ఏప్రిల్ మంత్లో చేసిన చేంజ్ 23-24కి సంబంధించింది. మార్చ్ మంత్లో చేసిన చేంజ్ యాక్చువల్గా నేను ఏప్రిల్లో కూడా చేంజ్ చేయాలి, మార్చ్లోనే చేంజ్ చేసి ఉంటాను. ఆ టర్నోవర్ ఇస్ జనవరి డిఫరెన్స్. చేంజ్ చేశాను అంటే అంటున్నాను, ఏప్రిల్లో చేంజ్ ఉంది అని చెప్పచ్చు కదా, తప్పు ఉంది అని చెప్పచ్చు కదా. అది ఏంటి అనేది మీకు తెలియకపోవచ్చు. ఏప్రిల్లో అయితే చేంజ్ ఉంది, ఏప్రిల్లో చేంజ్ అంటే GSTR మన ఫైనాన్షియల్స్ నుంచి GSTR 1కి, GSTR 1, GSTR 3B 3 నెంబర్లు సేమ్ అయితేనే అందులో ఉన్న నెంబర్లతో మనం వెళ్ళిపోవచ్చు. సేమ్ అయితేనే, సేమ్ అవ్వకపోతే ఇలా ఒక్కొక్కటి మళ్ళీ దున్నుకోండి. ఎక్కడ తప్పు వచ్చింది, ఏ మంత్ తప్పు వచ్చింది అంటే నేను మంత్లీ సమ్మరీ ఇచ్చింది అందుకే. బికాజ్ మంత్లీ సమ్మరీలో మనకు క్లియర్గా అర్థమవుతుంది ఎక్కడ ఏ మంత్లో చేంజ్ ఉండొచ్చు అని. అన్ని మంత్స్ మనం మళ్ళీ చూసుకోకర్లే, ఎక్కడ తప్పు ఉందో అక్కడ పడితే చాలు. ఇప్పుడు మనకు వచ్చిన తప్పు ఏప్రిల్, ఇక్కడ డిసెంబర్, జనవరి, ఇక్కడ మార్చ్. GSTR 1లో ఆల్రెడీ చెప్పాను, జనవరిలో ఉన్న సేల్ నేను మార్చ్లో రెక్టిఫై చేసేసాను. బికాజ్ వీళ్ళు అది ఎవ్రీ మంత్ రీకన్సైల్ చేస్తారు. సో మార్చ్లో రెక్టిఫై చేసేసాను. సో అందుకే ఆ మార్చికి సంబంధించిన ట్యాక్స్ కూడా ఆల్రెడీ మార్చ్లో పే చేసేసాం 3Bలో. సో దీన్ని అంటే నాకు తెలిసి ఈ GSTR 1 సమ్మరీలో అమెండ్మెంట్లో ఆల్రెడీ ఇది ఉండొచ్చు. అమెండ్మెంట్ ఇందులో రాలే, GSTR 1 డాష్బోర్డ్లో అమెండ్మెంట్లు రాలే. ఏప్రిల్ చేంజ్ అయితే కనుక, ఏప్రిల్ 2024 చేంజ్ అయితే కనుక అది 2023-24కి సంబంధించింది. కాబట్టి దానికి సంబంధించింది ఇప్పుడు అసలు మనం ఎక్కడ ఏమీ వేయక్కర్లా. సో మనం GSTR 1 సమ్మరీతో వెళ్ళిపోవచ్చు. సో GSTR 1 సమ్మరీతో డైరెక్ట్గా వెళ్ళిపోతే అమెండ్మెంట్స్లో ఆల్రెడీ ఈ మార్చ్లోనే అమెండ్మెంట్ చేశాను కాబట్టి అది టేబుల్ నెంబర్ 4Hలోనే 4Lలో వస్తుంది. సప్లైస్ ఆర్ ట్యాక్స్ రెడ్యూస్డ్ త్రూ అమెండ్మెంట్స్. ఆ ఇయర్లోనే మనం అమెండ్మెంట్ చేసేసాం కాబట్టి 10, 11, 12, 13 కూడా వెళ్ళక్కర్లేదు. 4Lలో చేసాం. అది 3Bలో ఉంది, అది 3Bలో ఉంది. కాబట్టి ఇప్పుడు మనం ఈ 24-25 వేస్తున్నప్పుడు అది మనకు అక్కర్లా. సో GSTR 1లో ఏముందో దాంతో వెళ్ళొచ్చు అంటున్నాం. అమెండ్మెంట్ మార్చ్లో చేసాం. మార్చ్లో ఈ జనవరి యొక్క కరెక్షన్ మార్చ్లో చేసేసాం కాబట్టి ఆ అమెండ్మెంట్ 4Lలోకి వెళ్తుంది.
అవును లాస్ట్ 23, 24 సంబంధించి ఏప్రిల్ మాత్రం మీరు యాడ్ చేశారా? అవును యాడ్ చేశారు. అవును. నెక్స్ట్ మార్చిది కాదు, జనవరిలో టర్న్ ఓవర్ తప్పేసింది, మార్చిలో రెక్టిఫై చేసేసారు. జనవరి సేమ్ ఫైనాన్షియల్ ఇయర్, అందుకే 4Lలోకి వస్తుంది అంటున్నాను. అందుకే డ్యూరింగ్ ద ఫైనాన్షియల్ ఇయర్ రెక్టిఫికేషన్ అయిపోయింది కాబట్టి 4Lలోకి వస్తుంది. సప్లైస్ ఆఫ్ ట్యాక్స్ అమెండ్మెంట్ త్రూ అమెండ్మెంట్స్ అని ఉంది, అది 10, 11, 12, 13లోకి వెళ్ళదు. సేమ్ ఫైనాన్షియల్ ఇయర్ కాబట్టి. నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ అయ్యి ఉంటే అది 10, 11, 12, 13లోకి వెళ్ళేది. అదే అన్న, అది కూడా ఇందులోనే వెయ్యొచ్చు, ఆ ఆప్షన్ కూడా ఉంది. ఓకే, టేబుల్ నెంబర్ 4 క్లియరా? డిఫరెన్స్ అదే అంటాను. నేను ఏం చేశాను, డిసెంబర్లోని జనవరిలోని సేమ్ టర్న్ ఓవర్ పడింది. దాన్ని నేను మార్చ్ 2025 అదే ఫైనాన్షియల్ ఇయర్లో అమెండ్మెంట్లో నేను మార్చాను. GSTR 1 B2C అదర్స్లో అమెండ్మెంట్ చేశాను. అదే ఎందుకు రాలేదు అంటే ఏప్రిల్లో మనం చేంజెస్ చేసాము అంటున్నాను. అక్కడ 23-24 టర్న్ ఓవర్ క్యారీ ఫార్వర్డ్ ఉంది. అంటే పాస్ట్ హిస్టరీ మర్చిపోదాం అంటున్నాను. ఎందుకంటే ఆ కాంప్లికేషన్ ఇందులో తీసుకొద్దాం అని అనుకోవట్లేదు నేను. ఎందుకంటే ఆ కాంప్లికేషన్ అంటే ఎందుకంటే అది GSTR 1లో డిక్లేర్ చేసాం, 3Bలో పే చేయలేదు. సో అందుకు ఇప్పుడు అది ఈ ఏప్రిల్లో 3Bలో యాడ్ చేసి ట్యాక్స్ పే చేసేసాం. సో అంటే ఇప్పుడు మళ్ళీ ఆ కాంప్లికేషన్ ఇందులో తీసుకొద్దాం అనుకోక నేను వదిలేయండి అంటున్నాను. ఏప్రిల్ 24లో వద్దు, ఇంక దాని గురించి మాట్లాడొద్దు అంటున్నాను. సో టేబుల్ 4లో ఏమైనా చేంజెస్ ఆర్ ఎనీ డౌట్స్ చెప్పండి. ఆయన అడిగిన డౌట్ ఏంటి అంటే రివర్స్ ఛార్జ్ నేను లాస్ట్ ఇయర్ అంతా కట్టలే, ఈ ఇయర్ కూడా సెప్టెంబర్ అంటే ట్యాక్స్ ఆడిట్ టైంలో నేను రియలైజ్ అయ్యి లాస్ట్ ఇయర్ది ఈ ఇయర్ది ఇప్పుడు కట్టాలి అంటే అది ఎందులో చూపించాలి ఇందులో అని అడుగుతున్నాను. ఓకే 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 సెప్టెంబర్ 3Bలో ఆల్రెడీ కట్టేశారు. లాస్ట్ ఇయర్ది అంటే ఏప్రిల్ 24 నుంచి ఆగస్ట్ 25 వరకు ఈ ఇయర్ది కూడా కలిపి మొత్తం 3Bలో కట్టేశారు సెప్టెంబర్లో. ఇప్పుడు ఆ అమౌంట్ ఎక్కడ చూపించాలి? 9లో 4Gలోనే చూపించాలి. 4Gలోనే చూపించాలి. బికాస్ 4Gలో ఉన్న అమౌంట్ మన ఫైనాన్షియల్స్లో రివర్స్ ఛార్జ్ అప్లికబుల్ ఏవైతే అవుతాయో ఇప్పుడు ఈ ఫైనాన్షియల్ స్టూడెంట్ ఈ ఫైనాన్షియల్స్లో ఏమేమి అప్లై అవుతాయి? ఎక్కువ కనబడుతుంది. అది మళ్ళీ రెక్టిఫై చేసుకోవాలి. అది నెక్స్ట్ ఇయర్ 25-26లో వేసేటప్పుడు లాస్ట్ అంటే 23-24ది 25-26ది కలిపి కనబడుతుంది. 25-26 GSTR 9 వేసేటప్పుడు ఓన్లీ 25-26 నెంబర్ మార్చుకోవాలి. 24-25 మాత్రం ఇందులో ఫుల్ అమౌంట్ వేస్తాం. దో వీ డిడ్ నాట్ పే త్రూ GSTR 3B అంటే ఈ ఇయర్ 3Bలో పే చేయకపోయినా ఇందులోనే చూపిస్తాం. బికాజ్ రివర్స్ ఛార్జ్కి సంబంధించి ఇంకా చూపించడానికి ఇది ఎక్కడ మనకు ఆప్షన్ లేదు. పే చేస్తారు కదా. అవును అవును
అవును. అండ్ వేరే 9లో మనం ఆ ఫిగర్ అవుట్ చేసినట్లయితే మళ్ళీ యాన్యువల్ కంప్యూటర్ లైబ్రరీలో మనం ట్యాక్స్ లైబ్రరీ వచ్చేస్తుంది. నేను అదే చెప్తున్నాను మీకు, GSTR 9లో అసలు లైబిలిటీ క్రియేట్ అవ్వదు. మనం ఏం చేసినా అందులో ఏ నెంబర్లు వేసినా కూడా ఏ లెడ్జర్ ఎఫెక్ట్ అవ్వదు. నేను అందుకే ఫస్ట్ మీకు చెప్పిన సెంటెన్స్ అంటే అదే, క్యాష్ కానీ క్రెడిట్ కానీ లైబిలిటీ కానీ ఏ లెడ్జర్ ఎఫెక్ట్ అవ్వదు, లైబిలిటీ క్రియేట్ అవ్వదు. మన టర్న్ ఓవర్ పొరపాటున GSTR 9లో ఓ 0 ఎక్స్ట్రా పడిపోయినా మొత్తం డిలీట్ చేసేసి ఫ్రెష్గా వేసేటప్పుడు ఓ 0 ఎక్స్ట్రా వేసారనుకోండి, ట్యాక్స్ కూడా 0 ఎక్స్ట్రా వేసారనుకోండి, అయినా కూడా లైబిలిటీ క్రియేట్ అవ్వదు. 1లో వేస్తే ఇంకో ఆప్షన్ లేదు, కట్టాల్సిందే కదా, కట్టాలా. 1లో వేసాను, నిజంగా 1లో ₹1,00,000 వేసాను, ₹1,00,000 బదులు. అదే చెప్పాను, 3B ఫైల్ చేసే లోపు నాకు 1 year ఆప్షన్ ఉంది. ఆ నెల రిటర్నే కాబట్టి నేను రెక్టిఫై చేసుకోవచ్చు 1 yearలోనే. 3B ఫైల్ చేసే లోపు 1 year ఎప్పుడైనా ఫైల్ చేయొచ్చు. ఎక్స్పైర్ అయిపోయింది అంటే మీరు పే చేస్తారని అర్థం. 3B ఫైలింగ్ అయిపోయిందని అర్థం. చేసుకోవచ్చు, అలా కూడా చేయొచ్చు. ఇప్పుడు దానికే ఇప్పుడు అదే సెప్టెంబర్ ఆగస్టు ఈ మంత్ GSTR 3B ఓపెన్ అయితే అర్థమవుతుంది. హార్డ్ లాకింగ్ చేస్తానంటున్నారు. హార్డ్ లాకింగ్ అంటే GSTR 1 నుంచి మనం నెంబర్ ఏదైతే 3Bలోకి వస్తుందో అది నాన్ ఎడిటబుల్. ప్రస్తుతానికి ఎడిటబుల్, ఇప్పుడు అది నాన్ ఎడిటబుల్ చేసేస్తారు. లాక్ అప్పుడు 1 year తప్ప ఇంకో ఆప్షన్ లేదు. 1 year చేయొచ్చు. 1 year చేయగానే మళ్ళీ అది 3Bలోకి వచ్చేటప్పటికి ఆటో కంప్లీట్ అవుతుంది. బట్ కానీ అది మాత్రం మనం 1 year ఎందుకు పెట్టాడు, ఎందుకు కంపల్సరీ చేయలేదు అంటే మన అలవాటు చేయడానికి 1 year పెట్టాడు ఇప్పుడు దాకా. కానీ ఇప్పుడు నాకు తెలిసి ఆగస్ట్ 3B అని అన్నాడు. ఆగస్ట్ ఇంకా 14th తర్వాత ఓపెన్ అయితే తెలుస్తుంది 3Bలో హార్డ్ లాకింగ్ ఉందా లేదా. హార్డ్ లాకింగ్ ఏమో ఆగస్ట్ కాకపోతే సెప్టెంబర్, అంతే, అంతకన్నా లేట్ అయితే చేయదు. బట్ హార్డ్ లాకింగ్ అయితే చేస్తాం. సో అప్పుడు GSTR 1 నుంచి వచ్చిన నెంబర్ని మనం ముట్టుకోలేము. మనం ఏం చేయాలన్నా GSTR 1 year ద్వారానే చేయాలి. 1 yearలో ఆ మంత్ రిటర్న్లో చేసినవి తప్ప పాతవి ఏమేమి చేయడానికి అవకాశం లేదు. సో ఆ మంత్ రిటర్న్, ఆ మంత్ GSTR 1 మనం రెక్టిఫై చేసుకోవచ్చు 1 yearలో కూడా. ఇప్పుడు అంటే నాకైతే కనుక అది ఇంకా కన్ఫ్యూజన్. 1లో రెక్టిఫై చేశానా, 1 yearలో రెక్టిఫై చేశానా, నెక్స్ట్ మంత్ 1లో రెక్టిఫై చేశానా. ఇప్పుడు అవన్నీ మనం ఒక దగ్గర మనం ఒక ఫ్లో పెట్టుకోకపోతే అది రాసుకొని పెట్టుకుంటామా, ఎక్సెల్లో వేసుకుంటామా, ఎక్కడ వేసుకుంటామో మన ఇష్టం. ఓ వాయిస్ నోట్ పెట్టుకుంటామా, ఎక్కడో దగ్గర మనం పెట్టుకోకపోతే మనం నష్టం. GSTR టేబుల్ 4ని ముట్టుకోవాల్సిన అవసరమే లేదు. నిజంగానే తప్పులు చేయకపోతే అక్కడ నేర్చుకుంటాం, తప్పులు చేస్తేనే నేర్చుకుంటాం. ఏదండి వచ్చిన లోపు ఫైల్ చేసినవే అవుతాయి. సో 1 yearలో మనం కొత్తగా ఇన్వాయిస్ యాడ్ చేసినా చేయొచ్చు, తప్పు కాదు. బట్ ఆ మంత్లోనే మనం ట్యాక్స్ పేమెంట్ అయిపోతుంది, డిక్లరేషన్ కూడా అయిపోతుంది. కానీ 2B మాత్రం అవతల సప్లై రెసిపియంట్కి మాత్రం నెక్స్ట్ మంత్లో వస్తుంది. చార్జ్ బేసెస్ అవును. మీరు ఇందాక చెప్పిన కేసు బిల్ ఎందుకు ఇవ్వకూడదు. 5C1 లేకపోయినా 5Cలో ఎందుకు ఇవ్వకూడదు. అతను చేసుకుంటాడు 5 రివర్స్ చార్జ్, బట్ ట్యాక్స్ బి పెయిడ్ బై హిమ్. ఓకే, అది ఎగ్జామ్టెడ్ కాదు. దట్ ఈస్ supplies on which tax is to be paid by the recipient on the reverse charge basis లో వేయచ్చు. Cలో కూడా అంటే ఇప్పుడు D వచ్చింది, C1 వచ్చింది కాబట్టి అక్కర్లే, అందుకే అది C1 పెట్టాడు. దానిలో ఒక పార్ట్, అందులో సబ్ పార్ట్ ఎగ్జాంపుల్ D. నేను మళ్ళీ DEFకి డిఫరెన్స్ చెప్పాలా.
డిఈఎఫ్ ఎగ్జామ్టెడ్ నిల్ రేటెడ్ నాన్ జిఎస్టీ. ఎందుకంటే ఇవన్నీ మనం 3Bలో వేసేటప్పుడు అన్నిటికీ సింగిల్ నెంబరే ఆర్ సింగిల్ కాలమే. ఇక్కడికి వచ్చేసరికి మాత్రం ఎగ్జామ్ట్ ఎంత, నిల్ రేట్ ఎంత, నాన్ జిఎస్టీ ఎంత అని అడుగుతాడు. ఆ డిఫరెన్స్లో అందుకే మనకి ఇక్కడ డిఫరెన్స్ తెలియాలి. వాట్ ఈస్ ఎగ్జామ్టెడ్, వాట్ ఈస్ ఎగ్జామ్టెడ్ అంటే నేను ఎగ్జాంపుల్స్ పడాలి. ఏదండి SEZ సప్లైస్. SEZ సప్లైస్ సపరేట్ ఉంది, ఏ 5A 5B ఉంది. అక్కడ కూడా చూడండి GSTR 1లోని 3Bలోని అక్కడ 1లో ఇంకా అడుగుతాడు SEZ ఎక్స్పోర్ట్ సపరేట్గా. 3Bలోకి వచ్చేసరికి ఎక్స్పోర్ట్ SEZ సపరేట్ ఏమి ఉండదు. కానీ ఇక్కడికి వచ్చేసరికి మళ్ళీ ఎక్స్పోర్ట్ వితౌట్ పేమెంట్, ఎక్స్పోర్ట్ విత్ పేమెంట్, SEZ వితౌట్ పేమెంట్, SEZ విత్ పేమెంట్. అంటే 9లోకి వచ్చేసరికి బ్రేకప్స్, చాలా బ్రేకప్స్ అడుగుతాయి. అండ్ ఈవెన్ ఎగ్జామ్టెడ్ నిల్ రేటెడ్ నాన్ జిఎస్టీ కూడా అలాగే బ్రేకప్ అడుగుతారు. వాట్ ఈస్ ఎగ్జామ్టెడ్ ఈజ్ ఎగ్జామ్టెడ్ బై వే ఆఫ్ నోటిఫికేషన్. ఆ నోటిఫికేషన్లో ఇది ఎగ్జామ్టెడ్ అని రాసి ఉంటే అది ఎగ్జామ్టెడ్. అంటే మన జనరల్ టర్మ్లో వాడే 0% ఎగ్జామ్టెడ్ కాదు. నిల్ రేటెడ్ ఈజ్ 0%. 0% అంటే నాకు గుర్తున్నంత వరకు 2-3 ప్రోడక్ట్స్ ఉండాలి తప్ప ఇంక దేవి 0 నిల్ రేటెడ్ కాదు. నిల్ రేటెడ్ అంటే రేట్ టేబుల్లో 0 అని రాసి ఉంటేనే నిల్ రేటెడ్. నిల్ రేటెడ్ 2 ప్రోడక్ట్స్ అనుకుంటున్నాను గుర్తున్నంత వరకు తప్ప ఇంకా దేనికి కూడా నిల్ రేటెడ్ లేదు యాజ్ ఆఫ్ నౌ. నాన్ జిఎస్టీ అసలు జిఎస్టీ పరిధిలోకి రాని ఇప్పుడు పెట్రోల్, ఆల్కహాల్, లిక్కర్ ఫర్ హ్యూమన్ కన్సంప్షన్. ఎందుకంటే నేను లిక్కర్ అని మళ్ళీ జనరల్గా అనేను బికాజ్ ఇట్ ఈస్ ఆల్కహాలిక్ లిక్కర్ ఫర్ హ్యూమన్ కన్సంప్షన్ ఈజ్ ఓన్లీ అవుట్ ఆఫ్ జిఎస్టీ. అగైన్ ఆల్కహాలిక్ లిక్కర్ ఫర్ కమర్షియల్ కన్సంప్షన్ ఈజ్ అండర్ జిఎస్టీ. సో ఆల్కహాలిక్ లిక్కర్ ఫర్ హ్యూమన్ కన్సంప్షన్ ఈజ్ అండర్ నాన్ జిఎస్టీ. ఇంక్లూడ్స్ నో సప్లై. నో సప్లై అంటే హ్యూమన్ కన్సంప్షన్ అంటే ఇప్పుడు ఈ పర్ఫ్యూమ్స్లో వాటిలో వాడే మళ్ళీ టాక్సబుల్. ఏమంటే నాన్ జిఎస్టీలో FDR ఇంట్రెస్ట్ అవన్నీ కూడా ఎగ్జామ్టెడ్లోకి వెళ్తాయి. ఎందుకంటే స్పెసిఫిక్గా ఎగ్జంప్షన్ ఉంది. ఇంట్రెస్ట్ అంటే యాక్సెప్టెన్స్ ఆఫ్ డిపాజిట్స్ ఆన్ విచ్ ద కన్సిడరేషన్ ఈస్ టర్మ్ యాజ్ ఇంట్రెస్ట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, అది ఎగ్జామ్టెడ్లో ఉంది కాబట్టి అది ఎగ్జామ్ టర్మ్లోకి వెళ్తాయి. అంటే మన ఫిక్స్డ్ డిపాజిట్, మన ఇంట్రెస్ట్ అమౌంట్ అంతా కూడా ఎగ్జామ్టెడ్లోకి వెళ్తాయి. నిల్ రేటెడ్లోకి 90% ఆఫ్ ద కేసు ఏవి ఉండవు. నాన్ జిఎస్టీ ఉండొచ్చు. ఇప్పుడు పెట్రోల్ బంక్స్కి నాన్ జిఎస్టీ ఉండొచ్చు, అలాగే లిక్కర్కి నాన్ జిఎస్టీ ఉండొచ్చు. మిగిలిన ఆల్మోస్ట్ మిగిలినవన్నీ కూడా ఎగ్జామ్టెడ్లోకే వెళ్తాయి. నాన్ జిఎస్టీ ఉండొచ్చు. పెట్రోల్ బంక్ ఉంది, అమౌంట్ వాటికి నాన్ జిఎస్టీ ఉండదు. పెట్రోల్ బంక్ ఉందనుకోండి, దాని లూబ్రికెంట్స్కి మనం జిఎస్టీ పే చేస్తాం. పెట్రోల్కి అక్కర్లా, పెట్రోల్ డీజిల్కి అక్కర్లా. సో అప్పుడు లూబ్రికెంట్స్ ఒక్కటే టేబుల్ 4లోకి వెళ్తాయి. మిగిలిన టర్న్ ఓవర్ అంతా ఈ టేబుల్ 5Fలోకి వస్తుంది. 5Fలోకి వస్తుంది. వేయచ్చు. GSTR 1లో చూపించడం మర్చిపోయాను. 9లో వేయచ్చా? వేయచ్చు. బికాజ్ అది ట్యాక్స్ ఎఫెక్ట్ ఏమి ఉండదు. ట్యాక్స్ ఎఫెక్ట్ ఉన్నా వేయమంటున్నాను, ట్యాక్స్ ఎఫెక్ట్ లేకపోయినా కూడా వేయచ్చు. బికాజ్ ఇప్పుడు మీరు అన్నట్టు మన అదర్ ఇన్కమ్ అంటే ఇప్పుడు ఈ ఇంట్రెస్ట్ అమౌంట్, ఇంట్రెస్ట్ ఆన్ డిపాజిట్స్, ఎందుకంటే ఇప్పుడు ఒకవేళ కంపెనీ వాళ్ళు కూడా వాళ్ళ డిపాజిట్స్ మీద ఇంట్రెస్ట్ ఇస్తూ ఉంటారు. అవన్నీ కూడా అవన్నీ ఎగ్జామ్టెడ్. కానీ అవి మనం రెగ్యులర్గా ఎవ్రీ మంత్ వేసేదాన్ని ఉండదు, మనం చూపించం జనరల్గా. సో ఆ అమౌంట్లు ఏదైనా ఉన్నప్పుడు అవన్నీ కూడా కలిపి GSTR 9లో మన బుక్స్ ప్రకారం, మన PNL అకౌంట్ ప్రకారం ఇందులో వేయచ్చు. ఏదండి అవి టాక్సబుల్. అవి టాక్సబుల్లా కాదా చూసుకో. టాక్సబుల్ అవుతాయి. ట్రేడ్ డిస్కౌంట్స్కి క్రెడిట్ నోట్స్ ఇస్తారు కదా. అది క్రెడిట్ నోట్ విత్ GST ఇచ్చారా వితౌట్ GST ఇచ్చారా తర్వాత విషయం. క్రెడిట్ నోట్ విత్ GST ఇచ్చి ఉంటే ఆల్రెడీ మనం 4Iలో చూపించుంటాం.
4Iలో ఆల్రెడీ చూపిస్తాం, 2Bలో వస్తుంది కాబట్టి. క్రెడిట్ నోట్ వితౌట్ జిఎస్టీ ఇచ్చుంటే అక్కడ చూపించాం. అదే మ్యాన్ పవర్ సేల్ ఉండొచ్చు. B2Bలో 0%. ఆ అమౌంట్ ఇందులో సపరేట్గా అయితే చేసి వెయ్యట్లేదు. అంటే సిస్టమ్ కూడా B2Bలోనే టోటల్. టేబుల్ 6 చాలా ఈజీ. టేబుల్ 6 ఇంపార్టెంట్ కానీ చాలా ఈజీ. టేబుల్ 6 ఏంటి? ఇన్పుట్ డీటెయిల్స్ ఆఫ్ ఐటీసీ అవైల్డ్ డ్యూరింగ్ ద ఫైనాన్షియల్ ఇయర్. ఇప్పుడు ఈ డీటెయిల్స్ ఆఫ్ ఐటీసీ అవైల్డ్ డ్యూరింగ్ ద ఫైనాన్షియల్ ఇయర్లో ఆల్రెడీ 3Bలో అంటే 24-25 ఫైనాన్షియల్ ఇయర్లో ఆల్రెడీ 3Bలో వేసిన అమౌంట్ మొత్తం ఇక్కడ కనబడుతుంది. ఐజిఎస్టీ, సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ, సెస్ 4 కనబడతాయి. కిందన ఓన్లీ మనం చేయాల్సింది దాన్ని బ్రేకప్ ఇవ్వడం మాత్రమే. ఓన్లీ బ్రేకప్. ఒకటి ఇన్పుట్స్కి ఏంటి, ఇన్పుట్ సర్వీసెస్కి ఏంటి, క్యాపిటల్ గూడ్స్కి ఏంటి అన్న బైఫర్కేషన్ ఇవ్వాలి. అదంతా కూడా మనం 3Bలో ఎక్కడ ఇవ్వం. అది ఎక్కడ మనకు ఎక్కడ దొరుకుతుంది అంటే మనం ఐటీసీ రిజిస్టర్లోకి వెళ్ళిపోవాల్సిందే. మన పర్చేస్ రిజిస్టర్లోకి వెళ్ళి మనం బైఫర్కేట్ చేసుకోవడమే తప్ప అది ఎక్కడ మనకు దొరకదు. సో ఏది సర్వీస్, ఏది గూడ్, ఏది క్యాపిటల్ గూడ్ అన్నది మనం క్లియర్గా మనం బైఫర్కేట్ చేసుకోవాలి. అంటే క్యాపిటల్ గూడ్ కరెక్ట్గా ఈజీగా దొరుకుతుంది బికాస్ ఫిక్స్డ్ అసెట్స్లోకి వెళ్ళిపోతే అక్కడ మనం ఎడిషన్స్ డ్యూరింగ్ ద ఇయర్ చూసుకొని దాన్ని బట్టి వేసేయచ్చు. బట్ ఇన్పుట్స్ అండ్ ఇన్పుట్ సర్వీసెస్ మనం డీటెయిల్గా చూడాలి, ఐటీసీ రిజిస్టర్లోంచి వెళ్ళి చూడాల్సిందే. సో ఇందులో కూడా చాలా కాంప్లికేటెడ్ అంటే బ్రేకప్ కాంప్లికేషన్. బ్రేకప్లో ఫస్ట్ చూడండి A4Bలో 4A ఇస్ ఆటో పాపులేటెడ్, 3Bలో ఎంత ఉందో అక్కడ కనబడుతుంది. 4B ఇన్వర్ట్ సప్లైస్ అదర్ దాన్ ఇంపోర్ట్స్ అండ్ ఇన్వర్ట్ సప్లైస్ లయబుల్ టు రివర్స్ ఛార్జ్ బట్ ఇంక్లూడ్ సర్వీసెస్ రిసీవ్డ్ ఫ్రమ్ SEZs. సర్వీసెస్ రిసీవ్డ్ ఫ్రమ్ SEZs మళ్ళీ ఇందులో ఇంక్లూడ్ చేయాలి. అదర్ అంటే ఇంపోర్ట్స్, ఇన్వర్ట్ సప్లైస్ లయబుల్ టు రివర్స్ ఛార్జ్ ఇందులో ఇంక్లూడ్ చేయకూడదు. దాని బ్రేకప్ ఇన్పుట్స్, క్యాపిటల్ గుడ్స్, ఇన్పుట్ సర్వీసెస్ బ్రేకప్ ఇవ్వడం. సెకండ్ ఇన్వర్ట్ సప్లైస్ రిసీవ్డ్ ఫ్రమ్ అన్రిజిస్టర్డ్ పర్సన్స్ లయబుల్ టు రివర్స్ ఛార్జ్. ఇది ఓన్లీ RCM సప్లైస్. RCMలో RCM అని ఆగిపోకూడదు. RCMలో 2 రకాలు, రిజిస్టర్డా అన్రిజిస్టర్డా. ఎందుకంటే RCMలో 2 రకాలు ఉండొచ్చు. బికాస్ ఒకటి అడ్వకేట్ ఫీజ్ ఆల్వేస్ అన్రిజిస్టర్డ్. ఏమో ఆ రిజిస్ట్రేషన్ ఉందా లేదా మనకు తెలిస్తే బైఫర్కేట్ చేసేస్తాం, తెలియకపోతే అన్రిజిస్టర్డ్లో వేసేయచ్చు. బికాజ్ అండ్ గూడ్స్ ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీ వాళ్ళు అంతే, కొంతమంది రిజిస్టర్డ్ ఉన్నారు, కొంతమంది అన్రిజిస్టర్డ్ ఉన్నారు. సో రిజిస్టర్డ్ అంటే 6Dలోకి వేస్తాం. అవును, ఖచ్చితంగా 3Bలో ఎంతైతే తీసుకున్నామో అది మాత్రమే. మీరు GSTR 9 నోటిఫికేషన్లో మీరు ప్రింట్అవుట్ తీసుకుంటే కనుక అందులో ఇన్స్ట్రక్షన్స్ కూడా ఉంటాయి. ఇన్స్ట్రక్షన్స్లో చాలా క్లియర్గా చెప్తాడు ఏంటి అంటే 6J డిఫరెన్స్ షుడ్ నాట్ బి అదర్ దాన్ 0. 6J షుడ్ బి ఖచ్చితంగా 0లే ఉండాలి. 6J ఏంటి? డిఫరెన్స్. ఆ డిఫరెన్స్ మారకూడదు. అంటే మన 3Bలో ఎంత తీసుకున్నామో దాని బ్రేకప్ మాత్రమే ఇందులో వేస్తాం. అదే ఎక్కడ వేస్తామో చూపిస్తాం. బట్ ఈ అమౌంట్ మాత్రం ఇక్కడ వేసేది మాత్రం 3Bలో తీసుకున్నది మాత్రమే. సో 3Bలో ఇంకా ఇంపోర్ట్ ఆఫ్ గూడ్స్ ఇంక్లూడింగ్ సప్లైస్ ఫ్రమ్ SEZ, ఇంపోర్ట్ ఆఫ్ సర్వీసెస్ ఎక్స్క్లూడింగ్ ఇన్వర్ట్ సప్లైస్ ఫ్రమ్ SEZ, ISD, ITC రీక్లెయిమ్డ్, ఇవన్నీ కూడా ఇందులో వరుసగా ఏ దానికి బ్రేకప్ మనం చేసుకోవాలి. ఈ రీక్లెయిమ్డ్ గురించి రీసెంట్గా ఫోన్లు వచ్చాయి. రివర్స్ చేసేయండి. 4B2లో వేసినవంతా రివర్స్ చేసామని. 4B ఇప్పుడు రీసెంట్గా నోటీస్, అర్జెంట్ నోటీస్, మామూలు నోటీస్ కాదు, అర్జెంట్ నోటీస్ అక్కడ ఒకటి ఏంటంటే అందులో ఉన్నదంతా వాళ్ళు చెప్తున్నారైతే కనుక నిజమే.
వాళ్ళు చెప్తున్న అమౌంట్ ఉంది, లేకపోలేదు. అది రివర్స్ చేయాలా లేదా అనేది మనం డిసైడ్ చేయాలి. బట్ అదంతా కూడా ఎప్పుడు తెలుసా, ఎప్పుడు అమౌంట్లు అంటే అవి GSTR 3Bలో ITC టేబుల్ మారింది. 4B1 4B2 మారాయి. 4B1 ఇదివరకు 4B1 అంటే కొన్ని రివర్సల్స్, అంటే కొన్ని రివర్సల్స్ మాత్రమే, మిగిలిన రివర్సల్స్ అదర్ రివర్సల్స్ అని చెప్పి 4B2లో ఉండేది. సో అప్పుడు ఆ డిఫరెన్స్ ఉండేది. క్రెడిట్ నోట్లు కూడా మీకు గుర్తుంటే ఇప్పుడైతే ఆల్ అదర్ ITCలో నెట్ ఆఫ్ అయిపోయి వస్తున్నాయి, కానీ అప్పుడైతే కనుక 4B2లోనో 4B1లోనో 4B2లో రివర్స్ చేసేవాళ్ళు యాక్చువల్గా. ఎప్పుడైతే ఈ 2B వచ్చి అది ఆల్ అదర్ ITCలోనే అడ్జస్ట్ అవ్వడం మొదలైందో అప్పటి నుంచి ఈ ITC రీక్లెయిమ్డ్ అండ్ రీక్లెయిమ్డ్ స్టేట్మెంట్ ఒకటి వస్తుంది. ITC రివర్స్డ్ అండ్ రీక్లెయిమ్డ్ స్టేట్మెంట్ అని. అది కూడా ఓన్లీ 4 months or 5 months యాక్టివ్గా ఉంది. ఆ తర్వాత అది కూడా అవసరం లేదు యాక్చువల్గా. ఎప్పుడైతే IMS వచ్చిందో ఇది అవసరం లేదు. యాక్చువల్గా చెప్పాలి అంటే IMS వచ్చిన తర్వాత ఇది అవసరం లేదు. సో ఈ రివర్స్డ్ అండ్ రీక్లెయిమ్డ్ స్టేట్మెంట్లో ఏవైతే మనం 4B2లో రివర్స్ చేసామో అవన్నీ కూడా మీరు ఇప్పటికీ చూడండి. నార్మల్గా లాగిన్ అవ్వగానే డాష్బోర్డ్లో కాకుండా డాష్బోర్డ్ క్లిక్ చేస్తే అందులో వరుసగా నెంబర్లు వస్తాయి. క్యాష్ లెడ్జర్లో ఎంత ఉంది, క్రెడిట్ లెడ్జర్లో ఎంత ఉంది అని. అందులో ఈ రివర్స్ అండ్ రీక్లెయిమ్ స్టేట్మెంట్లో ఎంతో కొంత అమౌంట్ లేకుండా ఫోన్లు రాలేదు. ఆ అమౌంట్స్ ఆల్రెడీ మనం నెక్స్ట్ మంత్లో ఇన్పుట్ తీసుకొని ఉంటాం కూడా. అవి ఏంటి ఆ రివర్సల్స్ అంటే అయితే 2Bలో లేనివి లేదా పోస్ట్పోన్ చేయాల్సినవి. అంటే మనకి ఇంకా గూడ్స్ రాలేదు, నాకు అసలు నేను బుక్స్లో వేసుకోలేదు ఇన్వాయిస్, నెక్స్ట్ మంత్ వేసుకుంటాను. సో బుక్ 2Bలో మాత్రం చూపించాడు. సో అందుకని నేను తీసుకోకుండా దాన్ని రివర్స్ చేసినవి అవన్నీ కూడా ITC రివర్స్ అండ్ రీక్లెయిమ్ స్టేట్మెంట్లో ఉన్నాయి. అవి నెక్స్ట్ మంత్లో రీక్లెయిమ్ కూడా చేసేసాం, కానీ మనం అది రీక్లెయిమ్ చేసాము అని GSTR 3Bలోనే అదే టేబుల్లో కింద ఉంటుంది. లాస్ట్ ఇన్ఎలిజిబుల్ ITC అంటే 17.5 అని ఉంటుంది, దాని మీద ఉంటుంది ITC రివర్స్ అండ్ రీక్లెయిమ్డ్ డ్యూరింగ్ ద కరెంట్ పీరియడ్ అని. అక్కడ వేయలే. అక్కడ వేసి ఉంటే ITC రివర్స్ అండ్ రీక్లెయిమ్ స్టేట్మెంట్ 0 అయిపోను. అక్కడ వేయలేకపోవడం వల్ల ఆల్ అదర్ ITCలో మనం ఆల్రెడీ తీసేసుకున్నాం, ఇక్కడ వేయలే. సో మనం చేయాల్సింది ఏంటి అంటే ఎవరైనా ఫోన్ చేసినప్పుడు అది మనం ఆల్రెడీ ఇన్పుట్ తీసేసుకొని ఉంటే మనం నెక్స్ట్ మంత్ 3Bలో ఆ అమౌంట్ ITC రీక్లెయిమ్ అండ్ రివర్స్ స్టేట్మెంట్ రివర్స్డ్ అన్న 3Bలో లాస్ట్ బట్ 1 or 2 అందులో వేసేస్తే 2 లాస్ట్ బట్ 2లో వేసేస్తే అది 0 అయిపోద్ది. రివర్సల్ కూడా అవ్వకాలి, రివర్సల్ కూడా ఏముండదు, అది 0 అయిపోవాలి. రీక్లెయిమ్ 0 అయిపోవాలి. రివర్స్ రీక్లెయిమ్ స్టేట్మెంట్లో 0 ఉండాలి. అప్పుడు ఏ ఫోన్ ఉండదు, ఏముండదు. యాక్చువల్గా అయితే నెక్స్ట్ మంతే. యాక్చువల్గా చెప్పాలంటే టెంపరీ రివర్సల్స్ నెక్స్ట్ మంత్ చేసినవి మనం ఆల్రెడీ క్లెయిమ్ కూడా చేసుకొని ఉంటాం, అది మనం అక్కడ వేయలేదు అంతే. అక్కడ ప్రాబ్లం ఏంటి అంటే ఏవైతే అందుకే మీరు చూస్తే మీకు IGST ITC రివర్స్ చేయమనే చెప్తున్నారు, SGST CGST అడగట్లా. ఏమి SGST CGST ఎంత పాపం చేసాయి? ఎందుకు అంటే ఈ IGST ITC అది అలా త్రిసంగ స్వర్గంలో మనం పెట్టుంచాం, మనమే పెట్టాం. యాక్చువల్గా చెప్పాలంటే మనం పెట్టుంచాం. నేను క్లెయిమ్ చేస్తానా చేయనా, ఆల్రెడీ చేశానని చెప్పలా, అది ప్రాబ్లం వచ్చింది. అది చేశాను అని ఇప్పుడు చెప్తే అది చేశాను అని తెలిసిపోతుంది, అది క్లోజ్ అయిపోతుంది. ఒకవేళ నిజంగా చేయకపోయి ఉంటే అది అక్కర్లేకపోతే కనుక అప్పుడు కూడా అక్కడ అమౌంట్ వేసేది అది క్లోజ్ అయిపోతుంది. ఎందుకంటే మనకు వన్స్ నవంబర్ దాటిపోతే ఆ ITC ఎలాగో మనం క్లెయిమ్ చేయలేం, కానీ అక్కడ అమౌంట్ వేస్తే మాత్రం 4B2లో అమౌంట్ వేస్తే మాత్రం దాన్ని పంచడానికి వీల్లేదు. ఇప్పుడు దాన్ని పంచుకోవడానికి అవ్వట్లేదు స్టేట్కి సెంటర్కి, అది ప్రాబ్లం. అందుకు IGST మాత్రమే అడుగుతున్నారు వాళ్ళు, CGST SGST అడగట్లేదు. ఓకే, సో ఈ రీక్లెయిమ్డ్ గురించి ఇక్కడ ఇప్పుడు మాట్లాడుతుంది. 6H అమౌంట్ ఆఫ్ ITC రీక్లెయిమ్డ్ అండర్ ప్రొవిజన్స్ ఆఫ్ ద యాక్ట్. రీక్లెయిమ్డ్ అన్న పదం నా వరకు అయితే కనుక ఒక్క చోట గ్యారంటీగా వచ్చేది. 180 days లోపు నేను పే చేయకపోయి ఉంటే అది రివర్స్ చేయాలి. నేను ఎప్పుడు పే చేస్తే అప్పుడు రీక్లెయిమ్ చేయొచ్చు. దానికి టైం లిమిట్ లేదు, దానికి ఈ నవంబర్ టైం లిమిట్ కానీ ఏమీ లేదు. ఆ ఒక్కటే యాక్చువల్గా నేను రీక్లెయిమ్ చేయొచ్చు అన్నాడు. చాలామందికి ఉన్న మిస్కన్సెప్షన్
నేను రివర్స్ చేసేస్తే, నేను ఇన్పుట్ తీసుకొని రివర్స్ చేసేస్తే ఎప్పుడైనా ఇన్పుట్ తీసుకోవచ్చు. అది అసలు ఎక్కడుందో రూల్ నాకు తెలియదు. చాలామంది చెప్తుంటారు నేను అంటే ఏదైనా ఇన్పుట్ నాకు డౌట్ అంటే ఇన్పుట్ తీసుకొని రివర్స్ చేసేయండి, తర్వాత ఎప్పుడైనా తీసుకొచ్చాను. అది అసలు అది రాంగ్ మిస్కన్సెప్షన్. అది అసలు ఎక్కడా లేదు. రీక్లెయిమ్ చేసేయగలిగేది నా వరకు అయితే కనుక 180 days రూల్లో రివర్స్ చేసింది మాత్రమే రీక్లెయిమ్ చేయగలం. ఇంకేమైనా ఉంటే చెప్పండి. బట్ అదర్వైజ్ ఇది ఒక్కటే నా మనసుకు బ్రెయిన్ తోస్తున్నది ఒకటే. ఇంకేవి రీక్లెయిమ్ అనేది ఆప్షన్ లేదు. సో ఈ ట్రాన్ 1 ట్రాన్ 2 ఇప్పుడు ఇంకా అవసరం లేదు, అవన్నీ ఆల్రెడీ అయిపోయాయి. 2017, 18, 19 ఎవరైనా ఫైల్ చేయకపోయి ఉంటే వాళ్ళకి ఆ ట్రాన్ 1 ట్రాన్ 2 ఏమైనా ఉంటే అక్కడ వేయాలి. అదర్వైజ్ అదేమి వేయాల్సిన అవసరం లేదు. ఎనీ అదర్ ఐటీసీ availed but not specified above. అదేమైనా నెక్స్ట్ ఇయర్ ఆర్ ప్రీవియస్ ఇయర్ ఐటీసీ రివర్స్ చేసింది. నేను ఇక్కడ ఒక ప్రాబ్లం ఏంటంటే ఈ మంత్లో తీసుకున్న ఆర్ ఈ ఇయర్లో తీసుకున్న ఐటీసీ నెక్స్ట్ ఇయర్కి ఆర్ లాస్ట్ ఇయర్ది అని ఎక్కడా చెప్పడానికి లేదు. ఇందులో లాస్ట్ ఇయర్ ఐటీసీ కూడా ఉండవచ్చు, కానీ నాకు ఎక్కడా చెప్పడానికి లేదు. ప్రస్తుతానికైతే కనుక ఇప్పుడున్న టేబుల్లో కూడా ఎక్కడా కూడా నేను చెప్పలేను. కానీ నెక్స్ట్ రాబోతున్న అప్డేట్ మన బాలాజీ గారితో మాట్లాడుతుంటే అంటున్నారు నాకు కాన్ఫిడెంట్గా ఒక ప్రూఫ్ కూడా ఉంది అని. అందులో అయితే కనుక మైనర్ అంటే ఇందులోనే ఇంకొక టాప్ అది బాలాజీ గారే చెప్పగలరు. టేబుల్ 6లో అదే ప్రీవియస్ ఇయర్కి తీసుకున్న ఇన్పుట్కి సంబంధించిన అప్డేట్ ఈ టేబుల్లో కొత్త అప్డేట్ టేబుల్ నెంబర్ 6 GSTR యాక్చువల్గా అయితే టేబుల్ నెంబర్ 6 చూపించక్కర్లా. టేబుల్ నెంబర్ 6 ఏంటి అంటే ఓన్లీ ప్రజెంట్ ఫైనాన్షియల్ ఇయర్ మాత్రమే 6Bలో రావాల్సింది. అంటే ఫర్ ద ఫైనాన్షియల్ ఇయర్ ఆఫ్ 24-25 ఇప్పుడు మనం మాట్లాడేదంతా దాని గురించే కదండి. 2024, 2025లో ఇన్పుట్ ఏదైతే ఉందో అదే మనం GSTR 9 టేబుల్ నెంబర్ 6Bలో మనం ఎంటర్ చేస్తాం. ఓకే, యాక్చువల్గా సో 23-24ది ఏదైనా ఇన్పుట్ ఉన్నది అంటే కనుక అది మనం GSTR 9లో చూపించాం ఈ ఇయర్ వరకు. కానీ 24-25లో మేబీ అప్డేట్ ఉంది, ఇంకా నాకు కన్ఫర్మేషన్ కూడా రాలేదు. బట్ న్యూస్ అయితే ఉంది నా దగ్గర, కాకపోతే కన్ఫర్మేషన్ రాలేదని మేము ఇందులో పీపీటీలో పెట్టలేదు. బట్ దెర్ ఇస్ ఎ సెపరేట్ టేబుల్ 6D. ఇప్పుడు అందులో మీకు 6లో ఉంది కదా, 6A BC అని ఉంది కదండి. ఇక్కడే ఇంకొక టేబుల్లో ఇంకొక రో యాడ్ అవుతుంది కాదండి. 6Bలో 3 రోస్ ఉన్నాయి కదా. 6Bలో ఇన్పుట్స్, క్యాపిటల్ గూడ్స్, ఇన్పుట్స్, సర్వీసెస్ ఉన్నాయి కదా. అందులోనే ఇంకొక రో ఒకటి యాడ్ అవబోతుంది. లాస్ట్ ఇయర్ 23-24 ఫైనాన్షియల్ ఇయర్ది 24-25 ఫైనాన్షియల్ ఇయర్లో ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ తీసుకుంటే అది సెపరేట్గా చూపించండి అనేది పెట్టబోతున్నారు. మేబీ ఛానల్ ఎలాగో ఫాలో అవుతున్నారు కాబట్టి చాలామంది అందులో అప్డేట్ కన్ఫర్మ్ అయిపోయిన వెంటనే నేను వీడియో పెడతాను, అందులో ఒకసారి చూద్దాం. బికాస్ అది పెట్టకపోతే ఏమవుతుందంటే ఖచ్చితంగా 2Bతో కంపేర్ 7 టేబుల్ 6లో ఏమైనా అవుతుందా? టేబుల్స్ రివర్సల్ మొదలైన టేబుల్ 7 టేబుల్ 6లో ఏమైనా అవుతుందా? టేబుల్ 6లో ఇన్పుట్ మనం ఆల్ అదర్ ఐటీసీలో కానీ ఆర్సీఎంలో కానీ ఎక్స్పోర్ట్ ఆఫ్ గూడ్స్ అని కానీ ఐఎస్డి కానీ ఈ 4 నుంచి తీసుకున్న దాని యొక్క బ్రేకప్ ఇస్తాం అంతే. టేబుల్ 6 వరకు అంతే. అదే కదా ఇప్పుడు 6A ఉంది, 6B ఉంది. జనరల్గా 6Bలోనే ఇస్తాం ఇన్పుట్స్, ఇన్పుట్ సర్వీసెస్, క్యాపిటల్ గూడ్స్. రివర్స్ ఛార్జ్ 6C 6D రిజిస్టర్డ్ అన్రిజిస్టర్డ్ అవే అవి రిజిస్టర్డ్ పర్సన్ నుంచి తీసుకున్నారా, అన్రిజిస్టర్డ్ పర్సన్ నుంచి తీసుకున్నారా? మనం అన్రిజిస్టర్డ్ నుంచి తీసుకున్నామా, రిజిస్టర్డ్ నుంచి తీసుకున్నామా? రిజిస్టర్డ్ నుంచి తీసుకుంటే 6Cలో వేస్తాము, 6Dలో వేస్తాము. అన్రిజిస్టర్డ్ అయితే కనుక 6Cలో వేస్తాము. మోస్ట్లీ 6Cలోనే ఉంటారు. అన్రిజిస్టర్డ్ నుంచే మనం తీసుకుంటాం. రిజిస్ట్రేషన్ తక్కువ.
ఉండవు అన్నో తప్పు. 4-5 కి సంబంధించి చిన్న టేబుల్ నెంబర్ 4-5 లో ఆల్రెడీ అండ్ 5 అంటే ట్యాక్స్ నాట్ పేబుల్ అంటాం కానీ ఎగ్జెంప్టెడ్ అంటానికి ఏం లేదు. టేబుల్ నెంబర్ 4, టేబుల్ నెంబర్ 5 అవుట్వర్డ్స్ చిన్న పాయింట్ ఒకటి యాడ్ చేస్తున్నాను. మనం ఇప్పుడు ఏ ఫైనాన్షియల్ ఇయర్ నేర్చుకున్నాం? 2024-25. సపోజ్ 2024-25 లో మీకు ఏ చేంజెస్ లేవు, పక్క నీట్గా GSTR 1 ప్రీవీ ఫైల్ చేశారని సినారియోస్ చెప్తున్నాను. 2024-25 ఫైనాన్షియల్ ఇయర్లో మీ డేటా అంతా పర్ఫెక్ట్గా యాజ్ టీజ్గా చేసేస్తే కనుక ఎందులోకి వస్తుంది? GSTR 9లో ఏ టేబుల్లోకి వస్తుంది? 4-5 అంతే కదా, 4-5. సపోజ్ అదే ఫైనాన్షియల్ ఇయర్లో అమెండ్మెంట్స్ ఏమైనా చేసినా టేబుల్ నెంబర్ 4, టేబుల్ నెంబర్ 5 అమెండ్మెంట్స్ చేసినా అంతే. డెబిట్ నోట్స్, క్రెడిట్ నోట్స్ చేసినా టేబుల్ నెంబర్ 4, టేబుల్ నెంబర్ 5. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, GSTR 1 కానీ 3B కానీ అంటే మీ అవుట్వర్డ్ సప్లైస్ని 2024-25 ఫైనాన్షియల్ ఇయర్ అంటే ఎక్కువ మంది నన్ను అడుగుతున్న క్వశ్చన్స్ ఇవి, అందుకని నేను ఆ సమ్మరీ చేశాను. 2024-25 ఫైనాన్షియల్ ఇయర్వి సేమ్ ఫైనాన్షియల్ ఇయర్లో అమెండ్మెంట్స్ చేయాల. అంటే అమెండ్మెంట్స్ అంటే మిస్టేక్స్ జరిగి ఉండొచ్చు, లేదా అసలు బిల్లే ఎంటర్ చేయకపోయి ఉండొచ్చు. దాన్ని 2025-26లో అమెండ్ చేశారు ఆర్ యాడ్ చేశారు. అప్పుడు ఏ టేబుల్లోకి వస్తాయి? దేర్ ఆర్ 2 పాయింట్స్. మళ్ళీ 25-26 కూడా ఎప్పటి వరకు చేశారు? స్పెసిఫిక్ 25 2024-2025 చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. 2024-2025 ఫైనాన్షియల్ ఇయర్వి 25-26 ఫైనాన్షియల్ ఇయర్లో ఏదైనా యాడ్ చేసినా అమెండ్ చేసినా రిలేటెడ్ టు అవుట్వర్డ్ సప్లైకి సంబంధించి అక్టోబర్ ట్యాక్స్ పీరియడ్లో చేస్తే రైట్. సో ఎందులోకి వస్తాయి? టేబుల్ నెంబర్ ఎందులోకి వస్తాయి? 10-11 అండి. 10-11లోకి వస్తాయి రిలేటెడ్ టు అవుట్వర్డ్. మళ్ళీ చెప్తున్నా, 24-25 ఫైనాన్షియల్ ఇయర్ అవుట్వర్డ్ సప్లైస్ యాడ్ చేసిన అమెండ్ చేసిన ఇన్ ద ఫైనాన్షియల్ ఇయర్ ఆఫ్ 25-26 అన్నారు అనుకోండి, అది టేబుల్ నెంబర్ 10-11 ఆఫ్ GSTR 9లో చూపించారు. 10 and 11 క్లియర్ సార్. దానికి ఒకవేళ ఏదైనా లైబిలిటీ పెరిగింది అనుకోండి, అంటే మనం చూపించడం వల్ల లైబిలిటీ పెరిగితే అది మళ్ళీ టేబుల్ నెంబర్ 14లో ట్యాక్స్ లైబిలిటీ కూడా పెరుగుతుంది. అది కామన్. మూడో పాయింట్ ఏంటి? 24-25 ఫైనాన్షియల్ ఇయర్ 25-26 స్పెసిఫిక్ ట్యాక్స్ పీరియడ్లో కూడా చూపించలా. ఇంకా అప్పటికి పొడుగున్నాం మనం. అప్పుడు పరిస్థితి ఏంటి? ఇస్ దర్ ఎనీ ఛాన్స్? ఆ క్వశ్చన్ అర్థమైందా? అర్థం కాదు. ఛాన్సెస్ ఉంటాయి కదండి. సో అక్టోబర్ ట్యాక్స్ పీరియడ్ కూడా దాటిపోయింది. మరి యాక్చువల్ సమ్మరీనే కదా మనం చూపించాల్సింది. GSTR 9 అంటే యాక్చువల్ గా మన టర్న్ ఓవర్ ఏంటి అనేది డిక్లేర్ చేయాలి. మరి GSTR 1లోంచి GSTR 9లోకి టేబుల్ నెంబర్ 4లో కూడా రాలేదు, టేబుల్ నెంబర్ 5 అంటే సమ్మరీలో రాలేదు. మరి అక్టోబర్ ట్యాక్స్ పీరియడ్ లో మనం చేసాం అనుకోండి, 10-11లో చూపిస్తాం. అప్పటికే చూపించాల, అప్పుడేం చేయాలి? అంతే సార్. సో టేబుల్ నెంబర్ 4 ఉంది కదా, టేబుల్ నెంబర్ 4ని మోడిఫికేషన్ చేసేసి మన టర్న్ ఓవర్ మనం డిక్లేర్ చేసుకోవడం, DRC 03 ద్వారా ట్యాక్స్ కట్టడం. 3 సినారియోస్. అండ్ 4వది 23-24 ఫైనాన్షియల్ ఇయర్ మనం ఎప్పుడు చూపించామంటే 24-25లో చూపించాం. GSTR 9 తెలియాలంటే కరెక్ట్గా ప్లస్లు మైనస్లు తెలియాలంటే. GSTR ఫైనాన్షియల్ ఇయర్ 23-24వి మన అవుట్వర్డ్ సప్లైస్ ఏదైనా 24-25లో చూపిస్తే అప్పుడు ఏం చేయాలి? మళ్ళీ ఎందులోకి వస్తాయి? 4లోకి వచ్చేస్తాయి. కానీ 4లో మనం ఏం చేయాలి? తీసేయాలండి. అవి మనం తీసేయాలి కంపల్సరీ. మనం తీసేసి మన డేటా మనం వేయాలి. ఇక్కడ అందరికీ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మన దగ్గర అకౌంట్ బుక్స్ ఉండాల్సిందే. పక్క అసలు రిజిస్టర్స్ ఏంటి అనేది తెలియాలి. అర్థమైంది కదా సార్? 4 సినారియోస్. 5వ సినారియో బ్రాంచ్ ట్రాన్స్ఫర్స్ ఉంటాయి. మనం ఏపీలో విత్ ఇన్ ద బ్రాంచ్ అనుకోండి, ఆ ప్రాబ్లం లేదు, DC మీద వెళ్తుంది. అది మనం ట్యాక్స్ ఇన్వాయిస్ ప్రిపేర్ చేయాలి. బట్ అది ఏపీ టు తెలంగాణ అన్న పాన్ కార్డ్ బేస్లో మనం చూసేటప్పుడు అర్థమైంది కదా దాని పాయింట్. బ్రాంచ్ ట్రాన్స్ఫర్స్ ఇస్ ఆల్సో కమ్స్ అండర్ సేల్స్ కదా, సేల్స్ పెడతాం కదా. సో అది కూడా మనం టేబుల్ నెంబర్ 4లో కనిపిస్తే
బట్ అది ట్రేడింగ్ అకౌంట్లో సేల్స్తో మాత్రం మ్యాచ్ అవుతుంది. అక్కడ ట్రేడింగ్ అకౌంట్లో సేల్స్లో రాదు కదా బ్రాంచ్, దట్ ఇస్ నాట్ ఈ సేల్. బట్ జిఎస్టీలో మాత్రం టర్న్ ఓవర్ డిఫరెన్స్ ఉంటుంది ఎక్కువగా. ఈ 5 పాయింట్లు టేబుల్ నెంబర్ 4 అండ్ టేబుల్ నెంబర్ 5 అది కూడా 23, 24 అది ఎక్కడ వేస్తే టేబుల్ నెంబర్ 4లోనే మనకు టర్న్ ఓవర్. మీకు ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే సపోజ్ నేను 10 రూపాయలు చేశాను సార్, ఇప్పుడు 24, 25లో 10 రూపాయలు నా టర్న్ ఓవర్. 24, 25లో నాకు 10 రూపీస్ టర్న్ ఓవర్. బట్ నేను 23, 24ది జిఎస్టీఆర్ 1లో ఇంకొక రూపాయి యాడ్ చేశాను అంటే ఎంత అయింది? 11 రూపీస్ అయింది. సో ఇప్పుడు నా యాక్చువల్ టర్న్ ఓవర్ ఎంత? జిఎస్టీఆర్ 1 ప్రకారం 24, 25 10 రూపీసే కదా. కానీ జిఎస్టీఆర్ 9 టేబుల్ నెంబర్ 4లో 11 రూపీస్ వస్తుంది. అది రిమూవ్ చేసేసి 10 రూపీస్ అంతే. మైండ్ లో మనం పెట్టుకోవాల్సింది ఏంటంటే జిఎస్టీఆర్ 9 ఇస్ అవర్ యాక్చువల్ టర్న్ ఓవర్ అండ్ దట్ టు P&L తో మ్యాచ్ అవ్వాలి. డైరెక్ట్ తగ్గించవచ్చు అంతే, డైరెక్ట్ తగ్గించవచ్చు. P&L తో మ్యాచ్ అవ్వాలి. ఇన్కమ్ ట్యాక్స్ తో జిఎస్టీఆర్ 9లో చేసే ముందు చాలా మంది కొంతమంది కొత్తగా వచ్చిన చూస్తున్నానండి, వాళ్ళు అసలు ఇన్కమ్ ట్యాక్స్ ఒకరు చేస్తున్నారు, జిఎస్టీ ఒకరు చేస్తున్నారు. ఇన్కమ్ ట్యాక్స్ టర్న్లో మీకు ఎంత కావాలి సార్ అని అడుగుతున్నది వేసేస్తున్నారు. చాలా దారుణం. అందరికీ నోటీసులో జిఎస్టీలో ఒక రకంగా ఉంటుంది అండ్ ఇన్కమ్ ట్యాక్స్లో ఒక రకంగా ఉంటుంది. అది ఒకసారి చూసుకోండి. ఒక్క 10 minutes సార్, ఒక 10 minutes అండి ఒక రకంగా మాట్లాడితే. సో వీ వాంట్ టు సెలబ్రేట్ అవర్ ఇన్స్టిట్యూట్. సార్ మీరే కదా ఫోటో కూడా పెట్టండి ఒకసారి ప్లీజ్ ప్లీజ్ బాబు దగ్గర రండి మాకోసం. సార్ మేడం గారు పెట్టారు. జిఎస్టీఆర్ 9 సపరేట్, తెలంగాణ రిజిస్ట్రేషన్కి తెలంగాణ జిఎస్టీఆర్ 9 సపరేట్. కాబట్టి రెండు స్టేట్ పిఎన్ఎల్ క్లారిటీగా కావాలి. ఓకే, అది క్లారిఫై అయిందా? ఎందుకంటే టోటల్ పిఎన్ఎల్ నాకు ఫైనల్గా టాలీ అవుతుంది. ఒకవేళ పిఎన్ఎల్ లేకపోతే ట్రయల్ బ్యాలెన్స్ అయినా సరే నాకు కావాలి. పిఎన్ఎల్ లేకపోయినా పర్వాలేదు, ట్రయల్ బ్యాలెన్స్ అయినా సరే నాకు స్టేట్ వైజ్ విత్ ఇన్ ఆంధ్ర అయినా సరే ఏది ఎక్కడ. ఒకవేళ 9C వచ్చు అంటే 5 crores అబవ్ అయ్యి ఉంటే దానికి మళ్ళీ ఏ రిజిస్ట్రేషన్ కా రిజిస్ట్రేషన్ 9C 5 crores. ఆంధ్రాలో 2 విషయాలు ఉన్నాయి. ఒకటి ఇచ్చి 50 లక్షల టర్న్, ఇంకోటి ఇచ్చి 5 కోట్ల టర్న్, 2 చేయాలి. ఓకే, గుర్తొచ్చినప్పుడు చేద్దాం. ఓకే, టేబుల్ నెంబర్ 6, 5 క్లియర్ కదా? ఇప్పుడు టేబుల్ నెంబర్ 7. ఇప్పుడు నేను క్వశ్చన్లు అడుగుతాను. 7A, 7B, 7C, 7D, 7E ఈ 5. ఎందుకంటే FG ఆల్మోస్ట్ ఎప్పుడు అయిపోయి అంటే ఒకవేళ ఇప్పుడు దాని క్రెడిట్ రివర్స్ చేసినా అందులో వస్తుంది.